హల్లెలూయా శబ్దం గట్టిగా హల్లెలూయా. మన ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మరొక పర్యాయం చేర్చిన మీ అందరికీ ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? అండ్ బాగున్నారా? అందరూ ఎలా ఉన్నారు? మిమ్మల్ని చూచి దగ్గరగా వారం దినముల ఎక్కువ అయింది. అవును, ఊరెళ్ళాను. గడిచిన ఆదివారం నాన్నగారు ఈ స్థలంకి రావటం జరిగింది. మీరు అందరూ కూడా వాక్యం చేత దీవించబడ్డారని నేను నమ్ముతూ ఉన్నాను. తప్పని పరిస్థితిలో వెళ్ళవలసినటువంటి ప్రయాణం అది, అందుకని వెళ్ళవలసినటువంటి అవసరత కలిగిన దాన్ని బట్టి వెళ్ళటం జరిగింది. ఏదైనా దైవజనుల ఆత్మీయ నాయకులు ఈ స్థలంకు రావటం, దేవుని వాక్యాన్ని మనకు అందించడం నిజంగా ఎంతో ఆశీర్వాదకరం. ఏమండి, మీరు దీవించబడ్డారా? వాక్యం విన్నారా? వినాలి. ఇంకా వాక్యం విన్నారా? దీవించబడ్డారా? ఏం విన్నారు? ఏం నేర్చుకున్నారు? చెప్పాలి. ఏం నేర్చుకున్నారు? అమ్మా వినాలి. ఏం నేర్చుకున్నారు? ఎలా నీవు అభివృద్ధి చెందాలి. ఏమండి, అంతేనా? ఎలా నీవు అభివృద్ధి చెందుతావు? శారీరకంగా, ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరముగా, అనే రీతిగా ఎలాగున నీవు అభివృద్ధి చెందాలో దేవుని యొక్క లేఖనంలో నుండి దైవజనులు మనతో మాట్లాడినారు. అవునా? గుర్తొచ్చిందా? ఏమైనా గుర్తొచ్చిందా రాలేదా? జ్ఞాపకం వచ్చిందా? ఎలా అభివృద్ధి చెందాలి, ఎలా ఆశీర్వదించబడాలి. ఎలా ఆశీర్వదించబడతామంటే దేవునిలో నాటబడినప్పుడే ఫలిస్తాం, ఆశీర్వదించబడతాం, వృద్ధి చెందుతాం అని మీతో మాట్లాడని నేను తలస్తుంటున్నాను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మరొక పర్యాయము ఈ మాటను నాతో అందరం కలిసి చెప్పండి. దేవునికి చెందవలసిన మహిమ దేవునికి కలుగును గాక. అందరం కలిసి చెప్తాం. దేవునికి చెందవలసిన మహిమ, సమస్త మహిమ ఘనత ప్రభావము దేవునికే చెందునుగాక. ఎవరికి చెందకుండా ఉండునుగాక. ఆయనకే మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. హల్లెలూయా. శబ్దం హల్లెలూయా. క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని వినే ప్రయత్నాన్ని చేద్దాం. శ్రద్ధగా దయతో దేవుని మాటలు ఆలకించడానికి ఇష్టపడవలసిందిగా ప్రభు పేరిట మీకు తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఏదో ఒక పరిస్థితి దగ్గర సమస్య అనేది సవాలుగా ఉండిద్ది కదండి. నీ నిజ జీవితంలో నువ్వు మాట్లాడతావు, నన్ను మాట్లాడమంటావా? వినాలి. ఇంకా వాక్యం చెప్పేటప్పుడు నీ నోటికి జిప్పేయాలి, తాళం వేయాలి, నోరు మూసుకోండి. ఇంకా నీ నోటిని నువ్వేం చేయాలి? అదుపులో పెట్టాలి. వాక్యం పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో ఏం మాట్లాడతాడు అది మాత్రమే వినాలి. మాట్లాడుకోవాలంటే బయట ఈ స్థలము నీవు మాట్లాడటానికి కాదు, దేవుని స్వరం వినే స్థలం ఇది. వాక్యము ప్రారంభించబడిన తర్వాత నీతో పనేం లేదు, నీ చెవులకే పని, నీ నోటికి పని లేదు. వినాలి. నీ నోటికి పని లేదు, చెవులకే పని. నీ కళ్ళకు చెవులకు మాత్రమే పని. మాట్లాడాలి, పిచ్చి పిచ్చిగా ఇష్టం వచ్చినట్లుగా ఉండాలి అంటే ఇది ఆ స్థలము కానే కాదు. మాట్లాడుకోవటానికి వాక్యం జరిగేటప్పుడు ఇంకా పనికిమాలిన పనులు వేషాలు వేయాలి అంటే ఈ స్థలము నువ్వు అనుకున్న స్థలం ఇది కాదు. మరొక పర్యాయం మీకు చెప్తున్నాను. నీ మనసుకు తలంచినట్లుగా ఉండాలి అంటే నీవు అలాగను ఉండే స్థలం ఇది కాదు. జాగ్రత్త. దేవునికి మహిమ కలుగునుగాక. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినే ప్రయత్నాన్ని చేయండి. మంచిది. మన మనుగడ జీవితంలో ఏదో ఒక సందర్భంలో సవాలు మనల్ని అజమాయిషి చేసిద్ది. ఒకవేళ అది ఆరోగ్యపరమైన సమస్య కావచ్చు, ఆర్థికపరమైనటువంటి సమస్య కావచ్చు. ఏం చేస్తుంది? నిన్ను సవాలు చేసినప్పుడు నువ్వేం చేస్తావు? ఆ సవాలు నువ్వు స్వీకరిస్తావా? నీ విశ్వాసానికి నువ్వు పని చెప్పడానికి ప్రయత్నం చేస్తావా? ఏమండి, సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కారం ఏంటో నువ్వు వెతికే ప్రయత్నాన్ని చేస్తావు. అంతేగాని పిరికివానిలాగా నువ్వేమాత్రం అలాగనే కూర్చోవు. పని రానిటువంటి వ్యక్తిగా, పనికి మాలినటువంటి వ్యక్తిగా నువ్వు అలాగనే ఉన్న స్థలంలో కూర్చోడానికి ఇష్టపడవు. సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా జయించాలో ఆలోచన చేస్తావు. అవునా?
ఏమండి, అవునా? నాకు సమస్య వచ్చిందని నలుగురు దగ్గరికి వెళ్ళి చెప్పుకోవు. ఈ సమస్యను ఎలాగోనా అధిగమించాలి, ఈ పరిస్థితిని నేను ఎలాగోనా జయించాలి అని నీవు ఆలోచన చేయడం ప్రారంభం చేస్తావు. దేవుని బిడ్డలారా గమనించండి, అటువంటి యొక్క పరిస్థితి దైవజనుడైనటువంటి యెహోషువకు ఎదురైనది. అది ఏంటి అంటే, వారి ముందు యెరికో పట్టణము, శపితమైన పట్టణము, దాని ద్వారములు వారి ముందు ఉన్నాయి. ఆ పట్టణమును వారు జయించాలి, ఆ పట్టణంలోనికి వారు ప్రవేశించాలి అంటే ద్వారము గుండా వెళితేనే ఆ పట్టణంలోనికి వారు వెళ్ళగలుగుతారు. దాన్ని స్వాధీనపరుచుకొని వాగ్దాన దేశమైన కానానులోనికి వారు నడిపించగలుగుతారు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మోషేకు ఒక వాగ్దానం ఇచ్చారు. ఏంటది? ఫరో దాస్యము కింద ఉన్న ఇశ్రాయేలీయులను విడిపించి వారికి ఒక వాగ్దానం ఇచ్చారు. ఏంటి అది? పాలు తేనెలు ప్రవహించే దేశమైన కానానునకు నేను వారిని నడిపిస్తాను అని మోషేకు దేవుడు ఇచ్చిన వాగ్దానమును బట్టి అలా వారు నడిపించబడుతూ అనేక ప్రయాణాలలో వారు ఉంటూ ఉండగా, మోషే తన కాలము గతించిన తరువాత ఆ నాయకత్వము ఎవరి మీదకి వచ్చినదంటే నూను కుమారుడైనటువంటి యెహోషువ మీదకు దేవుని యొక్క ఆ బలమైన ఆత్మ విడుదల చేయబడినందున ప్రజలను నడిపించే ఆ భారము, బాధ్యత దేవుడు యెహోషువకు అప్పగించాడు. ఆమేన్. కుటుంబంలో ఒక ఉదాహరణ చెప్తా, వినండి. ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు ఇంటికి పెద్ద ఎవరు? ఇంటికి పెద్ద ఎవరండి? తండ్రి. మరి ఆయన ఉన్నంత కాలము ఆయన ఏది చేస్తూ ఉంటాడో, ఏమి నిర్ణయం తీసుకుంటాడో ఆ నిర్ణయం చొప్పున కుటుంబం అంతా నడిపించబడింది. కొద్ది కాలం అయిన తరువాత ఆయన కాలం చేస్తే ఆ బరువు, బాధ్యత ఎవరి భుజముల మీదకి వచ్చింది? ఇంటిలో ఉన్న పెద్ద కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, ఎవరైనా ఆ స్థానంలో జ్యేష్ఠత్వపు హక్కునుగా ఎవరిని నియమిస్తారు? ఎవరి భుజం మీదకి వచ్చింది భారము? ఇంటికి తండ్రి స్థానము తర్వాత ఆ స్థానమును చక్కగా నిర్వహించగలిగినటువంటి యొక్క కుమారునికి కానీ కుమార్తెకు కానీ ఆ బాధ్యతలను అప్పగిస్తాడు. తండ్రి ఉన్నప్పుడు ఏం చేస్తాడు అంటే, కుమారునికి ప్రతి పరిస్థితి సవాలుగా ఉండినప్పుడు ఎలా అధిగమించి దానిని జయించాలో ఏం చేస్తాడు? నేర్పించడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అవును కదా? ఏ స్థలముకు ఆయన వెళ్ళినా ఆ స్థలములకు ఏం చేస్తాడు? వెంట పెట్టుకుని కుమార్తెనో తీసుకుని వెళ్తాడు, తోడుగా తీసుకువెళ్తాడు. ఎందుకంటే ఆ బాధ్యతలు, ఆ ఆలోచన వారు నేర్చుకుంటారని కదా. అవునండి, అవునా కదా? ఏమండి, వారు నేర్చుకుంటారు. ఆలోచన జ్ఞానములు వారిలో వృద్ధి చేయబడిద్దని ఏం చేస్తారు? యజమాని లేకపోతే తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి కుమారుని కానీ కుమార్తెకు కానీ ఆలోచన నేర్పించడానికి ఏం చేస్తాడు? ఆ స్థలంలోనికి తీసుకుని వెళ్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మొదటిగా నాయకునిగా ఉండినప్పుడు ఆ మోషే కింద యెహోషువ ఇంకా అనేక మంది నాయకులుగా మరి ఆయనకి సహకారులుగా ఉన్నప్పుడు మోషే చనిపోయిన తర్వాత ఆ యొక్క భారము దేవుడు ఎవరికి అప్పగించాడు అంటే యెహోషువకి అప్పగించాడు. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఇక్కడ మన మధ్య మరి పేతురు అన్న ఉన్నారు, అలాగే వాళ్ళ కుమారుడు నాని ఉన్నాడు. మరి కొంతకాలము వరకు ఇంటిలో పనులన్నీ కూడా యజమానుడైనటువంటి వాళ్ళ తండ్రి గారు ఏం చేస్తాడు? అన్నిటినీ చేస్తూ ఉంటాడు, సమకూరుస్తాడు, ఆలోచన అంతా ఇస్తూ ఉంటాడు, నడిపిస్తాడు. మరి కొంత వయస్సు దాటిన తర్వాత ఆయన కాలం సంపూర్తి అయిన తర్వాత ఆ పని భారము ముందుకు తీసుకుని వెళ్ళవలసిన బాధ్యత ఎవరికి అప్పగిస్తాడు? చెప్తాడు, నాయన ఇదిగో నేను ఇంతవరకు నేను చేశాను, ఇది నీకు చేసి ఉంచాను, ఇదిగో ఈ బాధ్యత నీది, సక్రమంగా మంచిగా నువ్వు నడుచుకో, ఇదిగో వీరిని జాగ్రత్తగా చూసుకో అని ఏం చేస్తారు? బాధ్యత అప్పగిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అదే బాధ్యతను దేవుడు యెహోషువకు అప్పగించాడు. అప్పగించినప్పుడు వారు అలా ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారు ఒక ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతము పేరు యెరికో. ఏంటంటే ఆ ప్రాంతము పేరు యెరికో.
యెరికో పట్టణము శపితమైనటువంటిది, శాపగ్రస్తమైనటువంటి పట్టణము. ఆ శాపగ్రస్తమైన పట్టణమును జయించాలి, దాన్ని స్వాధీనపరుచుకొని దానిలో నుండి వారు కానాను వాగ్దాన భూమిలోనికి వారు వెళ్ళాలి. మరి గమనించండి, మనము ఒక్కొక్క ప్రాంతము దాటుతూ వెళ్తూ ఉన్నప్పుడు దానికి ఒక ఏముంటుంది, ఒక ఎంట్రన్స్ ఉంటుంది, ద్వారం అనేది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుండి హైదరాబాద్ వెళ్తున్నాం. హైదరాబాద్ వెళ్ళాలి అంటే మధ్యలో ఏముంది, మన ఆంధ్రాకి తెలంగాణకి అనుసంధానము చేయబడటానికి ఏముంది, అక్కడ ఒక ద్వారం అనేది ఉన్నది. దాని గుండా లేదా దానిలో నుండి మనము ఆ ద్వారం నుండి మనం వెళ్తేనే మన గమ్యానికి మనము వెళ్ళగలుగుతాం. లేదు, వెళ్ళకుండా అడ్డు అలాగే ఆపివేస్తే ఏం చేయాలి, వెళ్ళటానికి లేదు. ఎలా వెళ్ళాలో ఆలోచన లేని సమయాల్లో ఏం చేస్తాం, నేనైతే వెనక్కి వచ్చేస్తాం, అరే వీడు వెళ్ళనిట్లేదు, ఇంకో దారిలో మనము వెళ్దామని. అయితే గమనించమని కోరుతున్నాను, యెరికో పట్టణమునకు ఉన్న ప్రాకారాలు, దాని విస్తీర్ణత కానీ దాని వెడల్పు కానీ, దాని వెడల్పు 4 మీటర్ల వెడల్పుతో దగ్గరగా 25 అడుగుల ఎత్తుతో ఆ యొక్క ప్రాకారాలు, అనగా ఆ పట్టణానికి చుట్టూ కాపుదలగా ఆ రాజు ఆ పట్టణానికి ఏం చేశాడంటే కంచె వేశాడు. నువ్వు ఇంటికి ఏం కట్టుకుంటావు అండి, ఫెన్సింగ్ వేస్తావు, మొత్తం చుట్టూ ప్రహరీ గోడ కడతావు. ఎందుకు కడతావు, ఎవరిని ఇంట్లోనికి ఆ హద్దు దాటి రావటానికి వారికి అనుమతినించవు. ఎవరన్నా రావాలి అంటే గోడ దూకొస్తే ఒప్పుకుంటా, చెప్పండి. నీ ఇంట్లోకి ఎవరైనా వ్యక్తి గోడ దూకొస్తానంటే ఒప్పుకుంటావా? ఒప్పుకో. దానికి ఒక పద్ధతి అనేది ఉంది, దానికి ఒక క్రమం ఉంది. ఏంటి ఆ క్రమము? ఏంది? ఎవరు వచ్చినా ఆ గేట్లో నుండే రావాలి. పొరపాటుగా గేటు తీయలేదుగా నేను ఆ యొక్క గోడను దూకి లోపలికి వస్తానంటే నువ్వు ఒప్పుకో. ఏం చేస్తావు? వాడెంత తెలుసున్నాడైనా, ఆగలేవా, వచ్చిందాక నువ్వు ఆగలేవా అని తిడతావు. ఏమన్నా అర్థమవుతుందా? ఇక్కడ మీకు నేను ఏం నేర్పించాలనుకుంటున్నానంటే, దేవుడు ఆలోచన చెప్పేవాడు అన్నటువంటి విషయాన్ని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. యెరికో పట్టణము వారి ముందు ఉంది. ఎవరి ముందు ఉంది? యెహోషువ అలాగే ఇశ్రాయేలు ప్రజల ఎదుట యెరికో పట్టణము ద్వారము లేదా ఆ పట్టణం యొక్క ప్రాకారాలు వారి ముందు ఉన్నాయి. ఆ ద్వారాలు తీస్తేనే వారు దానిలో నుండి ప్రయాణమై ఆ యొక్క కానానులోనికి వారు వెళతారు. ఆ ద్వారమే మూయబడినప్పుడు వారు వెళ్ళటానికి అక్కడ అనుమతి వారికి లేదు. ఆ పట్టణపు రాజు ఏం చేశాడు, ఇశ్రాయేలు వస్తున్నారంటే వారు మనల్ని జయిస్తారు కనుక మనం ఏం చేయాలి, వారిని రానివ్వకూడదు. వారు వచ్చారా మనకు పట్టణము మిగలదు, మన ఆస్తి ఏమి మిగలదు, మనము నశించిపోతాం. కనుక వారిని మనం రానివ్వకూడదు, వారిని ఆపేయాలి అని ఏం చేశాడంటే ద్వారాలన్నీ కూడా మూసిపడేశాడు. ఆ ద్వారము మూయబడినప్పుడు వెళ్ళటానికి అవకాశం ఉంటుందా? లేదు. నువ్వు తలుపేసుకుంటే ఎవరన్నా ఇంట్లోకి రావడానికి ఇష్టపడితే ఏం చేస్తారు? వారు ఏం చేస్తారు? నువ్వు ఇంట్లో ఉన్నావండి, నువ్వు తలుపేసుకున్నావు, లోపల ఉన్నావు, ఎవరైనా నేను కలవటానికి వచ్చినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు తలుపు కొట్టడమో కాలింగ్ బెల్ నొక్కటమో చేస్తారు. ఇదంతా కాదు, డైరెక్ట్గా నేను తలుపు బద్దలు కొట్టుకొని వస్తానంటే నువ్వు ఒప్పుకుంటావా? చెప్పండి, ఏం చేస్తారు? ఒప్పుకుంటావా? ఏం చేస్తావు? అసలు దాన్ని సహించే ప్రసక్తే చెయ్యవు. ఆ క్వశ్చన్కి లేదా ఆ పరిస్థితికి ఏమాత్రము కూడా నీవు అనుమతించవు. ఇప్పుడు యెషయాలో ఇల్లు ఉంది, నేను గోడ దూకొస్తానంటే ఆయన ఒప్పుకుంటాడా? ఎంత తెలిసిన వ్యక్తినైనా ఆయన ఒప్పుకుంటాడా? ఆయన ఒప్పుకుంటారా? లేదు. ఇక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు యెరికో ప్రాకారాలు వారి ముందు ఉన్నాయి. కానీ దేవుడు వారికి ఏమి సెలవిస్తున్నాడు తెలుసాయా? ఇదిగో ఆ పట్టణంలో ఉన్న రాజును అలాగే ఆ పట్టణంలో ఉన్న శూరులను నేను మీ చేతికి నేను అప్పగిస్తాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీవేం చేయాలో తెలుసా? ఈ పట్టణమును లేదా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సరిహద్దును, ఈ ప్రాంతంలో ఉన్న శూరులను నువ్వు చూచి దేవునికి అప్పగించాలి. దేవుని ఆలోచన ఏంటో నీవు తెలుసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీకు నిత్యము దేవుడు ఆలోచన చెప్పడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. నీవు దేవుని మాటకు
లోబడటానికి ఇష్టపడితే ఆయన నీతో మాట్లాడతాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీ ఫోన్ చేసినప్పుడు నీవు మాట్లాడుతూ ఉంటావు పక్కనున్న వ్యక్తితో, ఎవరైతే నీతో మాట్లాడని ఆశపడుతున్నాడో. ఆయన చెప్పేది వినకుండా నీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఏమంటాడు? అగో నేను చెప్పేది నీవు విను అంటాడు. అవునా కాదా? నీ అంతా నీవు సోది మాట్లాడుతూ ఉంటే ఏమంటాడు? నేను ఫోన్ చేశానా, నువ్వు ఫోన్ చేసావా? నేను చెప్పాలనుకుంటున్నా, నువ్వు మాట్లాడాలనుకుంటున్నావా? విను అని అంటాడు కదా. ఏమండి, అవునా? అలాగే దేవుని మాట మనకు బోధపడుతుంటున్నప్పుడు మనము చెవియొగ్గి ఏం చేయాలి? ఆలకించే వారముగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు, వారు ముందు యెరికో ప్రాకారాలు ఉన్నాయి. వారు ముందు అనగా ఇశ్రాయేలుల ముందు ఏమున్నది అంటే యెరికో పట్టణము, దాని యొక్క ప్రాకారాలు ఉన్నాయి. గమనించండి, నా ముందు ఈ యొక్క గోడ కనపడతా ఉన్నది. నేను ఆ గోడ నాకు అడ్డుగా ఉంది. నేను దేవుని అడుగుతున్నాను, ప్రభువా ఈ ప్రాకారం, ఈ గోడ ఎలాగా నాయనా దీనిని నేను జయించాలి, నాకు నీవు సహాయం చేయి అని నేను దేవుని అడిగితే దేవుడు నాకు ఆలోచన చెప్తాడు. లేదు, నా ఆలోచన, నా సొంత ఆలోచన ఎలా ఉంటుంది? నాకు గోడ అడ్డుంది కదా, నేను దాన్ని పగలగొట్టి వెళ్తాను, లేదా నేను దానికి రంధ్రం చేసి వెళ్తాను అని ఈ మనస్సు నాలో ఉంటుంది. కానీ దేవుని ఆలోచన అయితే వేరు. ఆమేన్. హల్లెలూయా. గమనించు, నీ ఆలోచన కొంతవరకు పని చేసిద్దేమో, కానీ దేవుని నిర్ణయము, ఆలోచన విజయములోనికి నడిపించింది. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ యెహోషువ గ్రంథము మనకి చక్కగా ఒక మంచి పాఠాన్ని నేర్పించింది. అదేంటో తెలుసా? యుద్ధము అలాగనే ఆ విజయమును గురించి నేర్పిస్తూ, వీటి మధ్య ఉన్న విశ్వాసాన్ని బలపరుస్తూ, దేవునిలో సంపూర్ణమైన విశ్వాసము కలిగి ప్రయాణము చేసే అనుభవాన్ని నేర్పించింది. ఆమేన్. అందుకే ఒక మాట మనం చూస్తాం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట ఏమని చెప్పండి? చెప్పండి. దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. ఆమేన్. చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి, మనము జీవించాలి, మనం అనుదినము బ్రతుకుతున్నామంటే ఎలాగో బ్రతుకుతున్నాం? ఒక విశ్వాసముతోనే మనము బ్రతుకుతున్నాం. ఈరోజు కాకపోతే రేపు నాకు మంచి రోజులు వస్తాయి, ఈరోజు కాకపోతే రేపు నా వ్యాపారంలో లాభం వచ్చింది, ఈరోజు కాకపోతే ఒక రోజైనా, లేకపోతే 2 దినముల తర్వాత అయినా, ఒక నెల రోజులు పోయిన తర్వాత అయినా నాకు మంచి దినాలు వస్తాయి, నాకు మేలు జరిగిద్ది, నా జీవితంలో ఒక సంతోష గడియ ఉండిద్ది అని ఏం చేస్తాం? ఏమండి, ఈ విశ్వాసముతోనే మనము జీవిస్తూ ఉంటాం. అవునా? అబ్బా, ఎందుకు బ్రతుకుతున్నానా నేను ఈ సమస్యలను బట్టి అని నువ్వు అనుకోవు కదా. ఒకవేళ అనుకున్నా, నీలో దేవుడు ఏం కలుగు చేస్తాడు? నిరీక్షణను దేవుడు కలుగు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక సమస్యను జయించాలి అని నువ్వు అనుకుంటున్నప్పుడు దానికి మొదట పరిష్కారాన్ని ఎక్కడ అడగాలి అంటే దేవుని దగ్గర మొదట అడగాలి. ఆమేన్. దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నీతో ముచ్చటిస్తాడు, దేవుడు ఏమి చెయ్యాలని ఆలోచనలో ఉన్నాడో అది నీకు ఆయన ఏమని చెప్తాడా లేదా? మాట్లాడతాడా లేదా? ఏమంటే నీ పిల్లలోనికి ఒక సమస్య వచ్చినప్పుడు నీ దగ్గరికి వస్తే, నానా ఇదిగో జరిగింది, ఏం చేయాలి, నాకు అర్థం కావట్లేదు, ఏం చేద్దాం అంటే అప్పుడు నువ్వేం చేస్తావు? సరేరా, ఆలోచన చేద్దాం, ఏదో ఒక ప్రయత్నం చేద్దాం, ఏదో ఒక పరిష్కారాన్ని ఆలోచన చేద్దాం అని నువ్వు చెప్తావు. అవును కదా? చెప్తావు లేదా? తల్లిగైనా నువ్వేం చెప్తావు? అరే పర్లేదులే, ఆలోచన చేద్దాం, దేవుడే మనకి సహాయం చేస్తాడు అని నువ్వు చెప్తావు. అవునా? అవునా కదా? అయితే ఇక్కడ గమనించండి, ఆ పట్టణాన్ని జయించాలి అంటే దేవుడు యెహోషువకి కొన్ని మాటలు చెప్పాడు. అయ్యా, నీవు కనులతో ఈ ప్రాంతాన్ని చూస్తున్నావు, నీ నిజ జీవితంలో కూడా నీ కళ్ళతో నీవు కొన్ని పరిస్థితులను చూస్తూ ఉంటావు. అయితే వాటిని అధిగమించేటువంటి ప్రయత్నాన్ని చేయడానికి ఇష్టపడినప్పుడు ఆ సమయంలో ఖచ్చితంగా దేవుని యొక్క ఆలోచన నీకు కావాలి. ఆమేన్. చెప్దాం హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దాం యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆలోచన ఇచ్చినప్పుడు ఆ ఆలోచన నీవు పాటిస్తే నీ జీవితంలో విజయాన్ని నువ్వు ఖచ్చితంగా చూస్తావు. ఏం చెప్పాడు దేవుడు యెహోషువతో అంటే, అయ్యా ఈ ప్రాకారాలు నీ కళ్ళ ఎదుట అవి కూలిపోవాలి అంటే
నువ్వు మొదటగా యుద్ధమును చేయగలిగిన యోధులను నువ్వు మొదట సిద్ధపరచు. రెండవదిగా పొటేలు కొమ్ములు బోరలు ఊదేటువంటి వారిని 7 యాజకులైన వారిని నీవు సిద్ధపరచు. మూడవదిగా నిబంధన మందసమును మోయటానికి యాజకులను నీవు సిద్ధపరచు. అటు తర్వాత దండుగా ఇశ్రాయేలును వెంబడిస్తారు అని యెహోషువకు దేవుడు సెలవిచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఒక క్రమాన్ని దేవుడు నీకు చెప్పాడు అంటే ఆ క్రమము తర్వాత ఆ యొక్క ఆలోచన వెనుక ఒక గొప్ప విజయాన్ని దేవుడు నీ కొరకు సిద్ధపరిచి ఉంచుతాడు. ఆమేన్. అర్థమైంది ఈ మాట? ఈ మాట అర్థమైందా? ఏమన్నా అర్థమైందా? అర్థమైతే దేవునికి స్తోత్రము చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక గొప్ప సవాలు వెనుక నీవు దేవుని యొక్క ఆలోచనను నీవు స్వీకరించి ఆయన ఆలోచనకు తగినట్లుగా నీవు లోబడి చేయడానికి ఇష్టపడితే ఆ ఆలోచన వెనుక ఒక గొప్ప విజయాన్ని దేవుడు నీ కొరకు సిద్ధపరిచి ఉంచుతాడు. ప్రైజ్ ద లార్డ్. సవాలుగా ఉన్న పరిస్థితులకు దేవుడు చక్కని జవాబును ఆయన ఇస్తాడు. నీ జీవితంలో ఉదయ కాలంలో ఉన్న ప్రతి అడ్డు ప్రాకారాలు నజరేయుడైన యేసు నామములో అవి క్రోలద్రోయబడును గాక. వాటి మీద దేవుడి ఘనమైన విజయాన్ని నీకు దయచేయును గాక. చెప్దాము గట్టిగా ఆమేన్. హల్లెలూయా. అవి ఏ పరిస్థితులైనా, ఎంత గడ్డు పరిస్థితులైనా దేవుని ఆలోచన నీవు స్వీకరిస్తే, దేవుని ఆలోచన నీవు వినగలిగి ఆ ఆలోచన చొప్పున నీవు చేయగలిగితే ఘనమైన విజయము నీ సొంతము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని జ్ఞానము ఉపయోగించవలసిన చోట, దేవుని చిత్తము చేయవలసిన స్థలములో నీ జ్ఞానాన్ని, నీ స్వచిత్తాన్ని నువ్వు చేస్తే విజయము నీవు చూడవు, సమస్యను జయించలేవు, విజయాన్ని నీవు సంపాదించుకొనలేవు. ఆమేన్. ఇది వాస్తవమైనటువంటి యొక్క సత్యం. లేఖనాలలో చూస్తున్నప్పుడు భక్తులైనటువంటి వారు వారి జీవితాల్లో వచ్చిన పరిస్థితులకు దేవుడే ఏం చేశాడు? సమాధానాన్ని, సహాయాన్ని వారికి దయచేశాడు. ఆమేన్. అప్పుడు గమనించండి, జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి, జాగ్రత్తగా వినండి. వాక్యంలో ముందుకు సాగుదాం, జాగ్రత్తగా వినండి. ఈ గోడ లేదా ఈ ప్రాకారం క్రోలదోయబడాలంటే నా ఆలోచన ఏమై ఉంటుంది? నేనేం చేస్తాను? ఇప్పుడున్న టెక్నాలజీ నేను వాడతాను. ఏం చేస్తాను? ప్రొక్లేన్ తేటమో లేకపోతే దానికి డ్రిల్ చేయటమో ఏదో చేస్తా. కానీ ఇది నా ఆలోచన, ఇది మన సొంత ఆలోచన. కానీ దేవుని ఆలోచన, అయ్యా విశ్వాసంతో నేను చెప్పింది నువ్వు చేస్తే నీవు అద్భుతం నీ కళ్ళు ఎదుట నీవు చూస్తావు అని దేవుడు చెప్తాడు. ఇది దేవుని మాట. కానీ నీ మాట, నా మాట, మన ఆలోచన ఎలాగ ఉంటుంది? దేవా నువ్వు కొద్దిసేపు పక్కనుండు, నా మేధస్సు కంటే నీ మేధస్సు గొప్పది కాదు, నేను చెప్పింది నువ్వు విను, నువ్వు చెప్పింది నేను వినను అనా? విను, అదే నేను చెప్పేది విను, ఇటు విను, ఫోన్లు కాదు, పక్కన పెట్టు, తర్వాత ఎప్పుడైనా దుర్చుకోవచ్చు, వినాలి, మొహమాటమేమొద్దు. అయ్యా నీ ఆలోచన కాదు, నా ఆలోచన, నా బుర్రలో చాలా గుజ్జుంది, నా బుర్రలో చాలా ఆలోచనలు ఉన్నాయి, నీవు కాదు నేను చేస్తా, నువ్వు చూడు అంటాం. దేవుని కంటే నీవు గొప్పవాడివా? చెప్పాలి. దేవుని కంటే నీవు నేను గొప్పవారమా? ఈ మేధస్సు ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఈ జ్ఞానాన్ని ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఈ ఆలోచన చేయగలిగినటువంటి యొక్క ఆలోచన శక్తి, మేధస్సును ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. అప్పుడు నువ్వేం చేయాలా? ఏం చేయాలరా? ఏం చేయాలి? నువ్వేం చేస్తున్నా? ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? దేవుని ఆలోచన ఏంటో నీవు మొదట తెలుసుకోవాలి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. జాగ్రత్తగా వినండి. మీ మనసు అటు ఇటు పెడితే నీకు వాక్యం అర్థం కాదు. నీవు ఎన్నిసార్లు వాక్యం విన్నా ప్రతిసారి వాక్యము క్రొత్తదనమే. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇది దేవుని వాక్యము సర్దిపడ్డేటువంటి మన్నా కాదు. అనుదినము నూతనముగా దేవుని వాక్యము నీతో మాట్లాడుతుంది. నేను ఈ వాక్యమైనా నాకు తెలుసు అంటే ఈ రోజున దేవుడు ప్రత్యేకంగా మాట్లాడవచ్చు నీతో. జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి. ఆమేన్. హల్లెలూయా.
కొన్ని చోట్ల నీ ప్రయాణాల్లో ఏమంటుందో మలుపుల దగ్గర జాగ్రత్త, కింద పడతావురా నాయన, బుర్రతో బుద్ధితో నీ బండిని ఒళ్ళు జాగ్రత్తగా దగ్గర పెట్టుకుని నడుపు అంటే అడ్డోదుపు లేకుండా ఇకారంగా నడిపితే ఏమైద్ది? రోడ్డు మీద నువ్వు ఉంటావు, నీ మీద బండి ఉండిద్ది, ఆ తర్వాత హాస్పిటల్లో ఉంటావు. అంత అవసరమా? ఒక హెచ్చరిక నీకు ఇవ్వబడుతున్నప్పుడు దాన్ని నువ్వు పాటించగలగాలి. ఆమేన్ చెప్పండి. ఏం చేయాలి? ఎవరైనా ఒక హెచ్చరిక నీకు ఇస్తే దాన్ని ఖచ్చితంగా నీవు ఏం చేయాలరా? పాటిస్తున్నావా? జాగ్రత్తగా నీవు దేవుని మాటకు చెవియొగ్గి ఉండాలి. గమనించండి, ఇక్కడ చూస్తే మొదట దేవుని యెహోషువతో మాట్లాడుతున్నాడు. అయ్యా, ఈ ప్రాకారాలను, ఈ యుద్ధము నేను చేస్తాను, నీవు ఊరకనే నిలిచి చూడు. నీవు చేయవలసిన పని ఏంటో తెలుసా? నన్ను నీవు స్తుతించు, నన్ను నీవు ఘనపరచు, అప్పుడు నేను నీ పక్షముగా యుద్ధమును జరిగిస్తా. ప్రైజ్ ది లార్డ్ చెప్దాం. హల్లెలూయా. నీ పక్షముగా దేవుడు జాప్యం చేసుకోవాలి, దేవుని విజయము నువ్వు అనుభవించాలి అంటే ఆయన మాటకు నువ్వు ఖచ్చితంగా లోబడాలి. దేవుని వాక్యమునకు నీవు లోబడాలి. నీవు ఎవడవైనా సరే, ఎంత పెద్దవాడివైనా సమాజంలో సరే, దేవుని వాక్యము యందు, దేవుని దృష్టిలో నీవు మనుష్యుడవే. ప్రైజ్ ది లార్డ్ చెప్దాం. హల్లెలూయా. దేవుని దృష్టికి నీవు నేను అల్పమైన వారమే. యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యా, మొదట నువ్వేం చేయాలి? ఈ ప్రాకారాలు, వారు ద్వారములు మూసివేశారు, నువ్వు భయపడవద్దు, నువ్వేమాత్రమో చింతించవద్దు. నేను జాప్యం చేసుకుని నా ఆలోచన ఏంటో నేను నీకు చెప్తాను, దాని ప్రకారంగా నువ్వు చేస్తే నువ్వు ఘనమైన విజయాన్ని నీవు చూస్తావు. మొదట ఏం చేయాలి అంటే, యుద్ధము చేయగలిగిన సామర్థ్యము కలిగిన యోధులను మొదట నీవు నిలవబెట్టు. వారి యుద్ధము చేయటానికి కాదు, వారి పక్షమున నేను ఉంటాను. అటు తర్వాత 7 పొట్టేలు కొమ్ము బోరలు ఊదేటువంటి యాజకులు వారు ఉండాలి అని చెప్పాడు దేవుడు. ఏమండి, ఇత్తడితో చేసింది ఎక్కువ శబ్దం వస్తుందా? పొట్టేలు కొమ్ముతో చేసినటువంటి బోర శబ్దం వస్తుందా? చెప్పండి. బోరలు పిల్లలు వాడుతూ ఉంటారు, ఏమండి కదా, ఏమైంది? అది ఎక్కువ శబ్దం వచ్చిద్దా? వినటానికి ఎలాగుంటుంది? కొందుకు వినటానికి కొంతవరకు బాగుంటుంది, అది హద్దు మీరితే ఏమవుద్ది? బాగోదు. గమనించండి, ఇక్కడ నీకు నచ్చింది ఉన్నదే అది దేవునికి నచ్చదు, నీకు ఇష్టమై ఉన్నదే నీ మనసుకి, అది దేవునికి అంగీకారము కాదు. ఏది అంగీకారం అంటే నీ జీవితానికి దేవుని చిత్తమైనది, అదే దేవునికి అంగీకారం. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోనండి. నీకు ఇష్టమైనది దేవునికి ఎప్పుడు కూడా ఇష్టముగా ఉండదు. దేవునికి ఏది ఇష్టం అంటే ఆయన చిత్తం ఏదో ఎలాగో జరగాలో అదే, దానినే దేవుడు ఇష్టపడి నీ జీవితంలో దాన్ని చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీ ఆలోచనతో నీవు వెళ్ళాలి అనుకుంటే నష్టము చవి చూస్తావు, జాగ్రత్త. ఓడిపోతావు, జాగ్రత్త. దేవుని ఆలోచన నీవు అడిగి, యేసయ్యా నేనేం చేయాలి, దేవా నేనేం చేయాలి, నాకు సహాయం చేయని అడిగితే ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడు? ఆయన ఆలోచన జ్ఞానం నీకు ఇస్తాడు, ఆయన నీతో మాట్లాడతాడు, నీకు సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక గమనిస్తూ ఉన్నప్పుడు మొదటిగా యోధులు ఉండటం ఎంతైనా అవసరం. యుద్ధ నేర్పరి కలిగిన వారు ఉండాలా లేదా? ఉండాలా? ఏమండి వినండి, యుద్ధ నేర్పరి కలిగిన వారు యుద్ధంలో ఉండటం ప్రాముఖ్యమా? అసలు యుద్ధం గురించిన జ్ఞానం లేని వాడు యుద్ధంలో ఉండటము ముఖ్యమా? చెప్పండి. యుద్ధం చేసేటప్పుడు యుద్ధ నేర్పరితనము కలిగిన వాడు ఉండటము అవసరమా? అసలు యుద్ధ విద్య తెలియని వాడు యుద్ధంలోనికి వెళ్ళటం అవసరమా? చెప్పండి, మీరు చెప్పండి. యుద్ధం చేయడానికి వెళ్ళాడు, వాడికి కత్తి పట్టుకోవడమే రాదు, వాడు యుద్ధం చేస్తాడంటే ఎలాగుంటుంది? వాడికి కత్తి పట్టుకోవడమే సరిగా రానప్పుడు వాడు యుద్ధానికి పనికి రాడు, వాడు దేవుని పనికి రాడు. యోధుడు మొదటగా ఉండాలి అని దేవుడు యెహోషువతో చెప్పాడు. యోధుడు ఎవరో తెలుసా? నీవే దేవుని బిడ్డగా
విశ్వాసిగా నీకు ప్రార్థించడం చేత కాకపోతే, దేవుని మాటలు చెప్పడం చేత కాకపోతే, నీవు దేవుని స్తుతించడం నీకు చేత కాకపోతే, నీవు యుద్ధంలో పనికిరాని దానవు, పనికిరాని వాడు. ఆమేన్, హల్లెలూయా. నీ విశ్వాసంలో నీవు పనికిరాని వాడివి. విశ్వాసంలో నువ్వు ముందుకు నడవలేని స్థితిలో ఉన్నావని నీవు గుర్తెరగాలి. యోధునిగా దేవుని వాక్యము చేత నీవు సిద్ధపరచబడతావు. తరిపీదును దేవుని యొక్క వాక్యము చేత నీవు పొందుకుంటావు. రెండవది గమనిస్తూ ఉన్నప్పుడు ఏం చేయాలి? 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోరలు ఊదుతూ వారు ఏం చేయాలంట? యోధులు వెనక వారు నడుస్తూ ముందుకు వెళ్ళాలి. ఆమేన్. ఇక్కడ ఈ యోధులు ఎవరు? లేదా ఈ యొక్క యాజకులు దేనికి సాదృశ్యంగా ఉంటూ ఉన్నారంటే, బూరలు దేనికి సాదృశ్యంగా ఉంటున్నారంటే, యోధులు నీవుగా నీ విశ్వాస జీవితాన్ని పరిచయం చేశాం. రెండవది గమనిస్తూ ఉన్నప్పుడు యాజకులు బోరలు ఊదుతూ, ఏ బోరలు ఊదుతూ? పొట్టేలు కొమ్ము చేత చేయబడిన బోర. ఆమేన్, హల్లెలూయా. ఆ శబ్దము ఎలాగుంటుందంటే, ఆ యుద్ధమునకు ఉపయోగించే క్రమములో ఆ యొక్క పొట్టేలు కొమ్ము బోరను ఉపయోగిస్తారు. ఆ శబ్దము వినటానికి వినసొంపైనదిగా ఉండకపోవచ్చు, కానీ అది దేవునికి ఇష్టమైనటువంటిది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమండి గమనించండి, యాజకులు బోరలు ఊదాలి అని ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఆ స్థానములో నీవు ఉంటే దేవుని వాక్యము నీకు ఇవ్వబడుతున్నది కదా. దేవుని వాక్యమును నీ నోరనే బోర ద్వారా నీవేం చేయాలి? ఏం చేయాలి చెప్పాలి? దేవుని వాక్యాన్ని నోటితో నువ్వు పలకగలగాలి. స్వార్థ చెప్పాలి. ఏం చేయాలి? 3 పూటలు తిని పని పాట లేకుండా పనికి మానోళ్ళలాగా ఎవడి దగ్గరికి పడితే వాడి దగ్గరికి తిరగటం నీ పని కాదు. పని పాట లేకుండా తిరగటం నీ పని కాదు. దేవుడు నీకు పని అప్పగించాడు. దేవుడు నీ భుజం మీద భారం ఉంచాడు. యేసుక్రీస్తు ప్రభువును జన్మించినప్పుడు దేవదూత ఒక వాగ్దానం ఇచ్చింది. యెషయా భక్తుడు రాశాడు, మనకు కుమారుడు పుడతాడు, ఆయన భుజం మీద రాజ్యము భారము ఉంటది, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన దేవుడు, ఆయన అధిపతి అని వాగ్దాన ప్రవచనం చూసాం, విన్నాం కదా. ఈ రోజున యాజకులు 7 ఆ మందస్సము ముందుగా అనగా యోధులు వెనక నడిపించబడాలి. నీవు దేవుడు నీకు ఇచ్చిన బూర, నీ నోటిని ఏం చేయాలి? దేవుని కొరకు వాడాలా. బూతులు తినటానికి వాడతావుగా నీ నోరు సిగ్గు లేకుండా? పనికి వాళ్ళ మాటలు మాట్లాడటానికి వాడతావా నీ నోటిని? దేవుని మాట చంపడానికి ఎందుకు వాడలేవు? దేవుని మాట పలకడానికి ఎందుకని నీవు ఉపయోగించలేవు? ఆలోచించేయి. ఏమండి, సమయం దొరికితే ఏం చేస్తావు? 4 కలిసి పనికి మాన ముచ్చట్లు మాట్లాడుతూ ఉంటారు. నీ నోటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆమేన్. ఏం చేయాలండి చెప్పండి, ఏం చేయాలా? నీ నోటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీవు ఏర్పాటు చేయబడిన వ్యక్తివి. ఎవరివి? నీవు ఈ స్థలంలో కూర్చుంటున్నావంటే నీవేదో రక్షణ పొంది బాప్తిసం తీసుకుని ఏదో వచ్చి కూర్చున్నావని కాదు దాని ఉద్దేశం. నీవు దేవుని ఏర్పాటులో ఉన్నావు, నీవు దేవుని చిత్తంలో ఉన్నావు. దేవుని పని కూడా చేయవలసిన బాధ్యత నీది. ఆమేన్, హల్లెలూయా. యోధులుగా ఎవరు సిద్ధపరుస్తాడంటే యాజకుడు, సేవకుడు, విశ్వాసులు యోధులుగా సిద్ధపరచాలి. యోధులుగా సిద్ధపరచబడిన తరువాత వారి పని ఏంటి? బోరలు ఊదాలి. పూర్వకాలంలో సువార్త ప్రకటించడానికి బోరలు ఉపయోగించేవారు. మీకు గుర్తుందో లేదో, చాలా కాలము తాతయ్య కూడా బోరను ఉపయోగించాడు దేవుని సువార్త అందించడానికి. బోర్లు ఉండేవి, ఇప్పుడు యంత్ర శబ్దాలు వచ్చేసినాయి, ఇప్పుడు మంచి సౌండ్ సిస్టమ్ వచ్చింది. కానీ ఆ దినాల్లో సువార్త ప్రకటించాలంటే బోరలు ఉపయోగించేవారు. ఏమండి, బోర్ను ఉపయోగించేవారు. లేదంటే నాకు తెలియచేయబడిన సమాచారం ప్రకారముగా ఏం చేసేవారంటే ఒక పెద్ద బాదం ఆకు కానీ ఇంకా వెడల్పుకున్నటువంటి ఆకును దాన్ని మడతేసి దాన్ని పట్టుకుని దానిలో నుండి మాట్లాడుతున్నప్పుడు ఎంతవరకు అది ఆ స్వరము ఎల్లగలదో అంతవరకు దానిని ఉపయోగించేవారు. అటు తర్వాత మైక్రోఫోన్లు వచ్చినాయి. ఏమండి, బోర్లు వచ్చినాయి. బోర్లతో దేవుని సువార్తను ఏం చేయాలా చెప్పండి? ఏం చేయాలి? నీ నోటిని దేవుని పని కొరకు వాడాలి. ఆమేన్. ఏం చేయాలా?
మొదట యెహోషువకు దేవుడు చెప్తున్నాడు, నానా యెహోషువ, నువ్వు భయపడబాకు నాన్న, నీకు నేను ఉన్నాను. నువ్వెందుకు భయపడతావు? నీకు తోడుగా నేను ఉన్నాను, నీకు సహాయం నేను చేస్తాను. నువ్వు నా వైపు చూడు, నా ఆలోచన ఏంటో నువ్వు విను, అప్పుడు నేను నీకు సహాయాన్ని చేస్తా. ప్రైజ్ ద లార్డ్. అయితే దేవుని గురించి వినమంటే మనం విన్నాం. ఆదివారం ప్రార్థనకు వస్తే ఏం చేస్తాం? దేవుని వాక్యం వినాల్సింది బదులుగా ఫోన్లో ఏమొచ్చినాయి, వాట్సాప్లో ఏమొచ్చినాయి, నాకు ఎవడు ఫోన్ చేస్తాడా, నేను ఎక్కడికి వెళ్ళాలా, నేనేం చేయాలా, ఈ తలంపుల్లోనే కూర్చుంటావు. ఈ స్థలము ఏ స్థలము? పరిశుద్ధమైనటువంటి స్థలము. దేవుడు నీతో మాట్లాడే స్థలం ఇది. అప్పుడు నువ్వు ఎలాగుండాలి? దేవుడు నీతో మాట్లాడాలంటే మోషేతో దేవుడు చెప్పాడు, నాయనా ఇది పరిశుద్ధమైన స్థలము, నేను నీతో మాట్లాడడానికి ఇష్టపడుతాను. నువ్వు నా దగ్గరకు వస్తున్నప్పుడు ఎలా రావాలి? ఎలా రావాలి? నీ కాళ్ళకున్న చెప్పులు ఆడబడి నీవు తగ్గించుకుని నేను నీతో ఏం మాట్లాడుతున్నాను జాగ్రత్తగా చెవికి వినటం నీ పని. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థనకు వస్తే ఏం చేస్తారు తెలుసా? దేవుని వాక్యం వినవలసినది బదులుగా వాడు ఏం చేస్తున్నాడు, ఈడేం చేస్తున్నాడు, నీ ముందోడు ఏం చేస్తున్నాడు, వాడు వాక్యం వింటున్నాడా లేదా, నీకేమొచ్చినాయి, ఫోన్లు ఏమొచ్చినాయి, బొమ్మలు ఏమన్నాయో ఈ ఎతుకుతారు. బుద్ధి జ్ఞానం లేని మనుషులు బుద్ధి ఆలోచన లేకుండా చేస్తారు. ఆలోచన చేయి. దేవుడు నీకు ఆలోచన ఇలేదా? ఎందుకు వస్తున్నావు ప్రార్థనకి? వాక్యం వినటానికి వస్తున్నావు అని చెప్తావు. ఇవన్నీ ఉట్టి దొంగ మాటలే. వాక్యం వినేటువంటి వారి లక్షణం ఎలాగుంటుందో తెలుసా? సిద్ధ మనస్సు కలిగి, ఈరోజు పరిశుద్ధ దినమందు దేవుడు నాతో ఏం మాట్లాడతాడో నేను వినాలయ్యా, నా హృదయం తెరవబడాలి అనే సిద్ధపాటుతో నీవు వస్తావు ఆరాధనకి. క్రమం లేకుండా నీవు వస్తే దేవుడు నీతో ఎందుకు మాట్లాడారు, ఎందుకు నీకు సహాయం చేయాలి? దేవుడు సహాయం చేయడు. దేవుడి ఆలోచన వేరు, నీ ఆలోచన వేరు. దేవుని క్రమము వేరు, నీ క్రమము వేరు. దేవుని క్రమమునకు నీవు లోబడాలి, కానీ ఆయన క్రమానికి ఏ రోజు కూడా ఆయన లోబడు. ఆయన నియమించిన నియమము మనము ఆచరించాలి, కానీ నీవు ఏర్పాటు చేసిన నియమానికి దేవుడు వచ్చి ఆయన ఆచరించడు. అది దేవుని నియమము కాదు. ఆమేన్, హల్లెలూయా. గమనించండి, ఇక్కడ రెండవది గమనిస్తే ఎవరిని సిద్ధపాటు చేయమన్నాడు? మొదట యుద్ధము చేయటానికి యోధులను, వీరులను సిద్ధపరచమన్నాడు. రెండవది బోరలు ఊదటానికి 7 యాజకులు. 7 అనగా సంపూర్ణ సంఖ్య. దేవుడు కలుగు చేసుకుంటే అది సంపూర్తి చేయబడిద్ది, కానీ అసంపూర్ణముగా మిగలనే ఉండదు. ఆమేన్. ఏమండి, 7 అన్న ఈ మాటను మనం చాలాసార్లు ఈ యొక్క అధ్యాయంలో చూస్తాం. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే సంపూర్ణమైన రీతిలో స్పష్టంగా దేవుడు మాట్లాడతాడు, కార్యాన్ని చేస్తాడు. సగముగా నీ వలే నీ యొక్క బుర్ర బుద్ధి లేని పనుల ద్వారా సగం చేసేవాడు కాదు దేవుడు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఆ పని అయిపోయింది అంతే. ఆమేన్. దేవుడు ప్రారంభిస్తే ఆ పని ఖచ్చితంగా అయిపోయింది అంతే. కానీ నీవేమనుకుంటావు, దేవుడు చేసేది ఏంది, నేను చేయలేనా? దేవుడు చేసేది ఏంది, నేను చేయలేనా? అయ్యో, అది నీ పని కాదు. నీవు నేను దేవునికి మనము అప్పగించుకుంటే ఆయన చేసే పని ఆయన చేస్తాడు. నీవు చేయవలసిన పని నీవు చెయ్యాలి. ఆమేన్, ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. రైట్. రెండవది గమనిస్తే యాజకులు పొటేలు కొమ్మును కలిగిన బోరను వారు పట్టుకుని ఎంతమందిగా నియమించబడ్డారు? 7 నీవు చేయాలయ్యా, 7 ఉండాలి అని దేవుడు చెప్పాడు. 7 అన్న ఈ సంఖ్య శ్రేష్టమైన సంఖ్య, సంపూర్ణమైన సంఖ్య. ఇది 7వ దినము విశ్రాంతి దినం అనగా దేవుని యొక్క దినము అని మనకి తెలుసు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? క్రమము పాడు లేదు. క్రమం లేని భక్తి, క్రమం లేని పనులు, క్రమం లేనటువంటి జీవితం, అది దేవునికి ఇష్టమైనది కాదు. కానీ కాదు. దేవుని యొక్క పని కార్యం చేస్తే అది క్రమముగా, దేవునికి మహిమకరముగా, అనేకులకు ఆశ్చర్యకరముగా ఆయన చేస్తాడు. చివరకు విజయాన్ని నీకు ఇస్తాడు. ఆమేన్. ఆయన చిత్తము జరిగించి
నీవు ఆయన విశ్వసించావు గనుక నీకు ఆయన జయాన్ని అప్పగిస్తాడు నీ చేతికి. ఆమేన్. మూడవది చూస్తే 7గురుగా ఏం చేయాలా? పొట్టేలు కొమ్ములు బోరలు పట్టుకుని దేవుణ్ణి స్తుతించాలి. వారు ఆ శబ్దం చేస్తున్నప్పుడు దేవునికి ఇంపైనటువంటిదిగా అది అంగీకారంగా ఉంటుంది. మూడవదిగా దేవుడి సెలవిచ్చినది ఏంటి అనగా దేవుని మందసమును మోయాలి. ఏం చేయాలా? అంతకుముందు గడిచిన వారం కాకుండా అంతకుముందు మనం ఒక వాక్య భాగాన్ని విన్నాం. మందసాన్ని దావీదు పురమునకు తీసుకుని రావటానికి దావీదు ప్రయాసపడినాడు. అప్పుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేశాడు. ఎవరు ఆ వ్యక్తి? ఎవరండి? కెనన్యా అనే వ్యక్తిని దావీదు ఏర్పాటు చేశాడు. ఆయన అన్ని రీతిలుగా అన్ని విషయాల్లో సామర్థ్యం కలిగినటువంటి వాడు కదా. ఏమైనా జ్ఞాపకం వచ్చిందా? గుర్తొచ్చిందా? పోయిన నెల నువ్వు ఎవరిని కొట్టావంటే నీకు వెంటనే గుర్తొచ్చింది. పోయిన నెల ఎవరి దగ్గర నువ్వు అప్పు చేసావంటే నీకు గుర్తొచ్చింది. కానీ దేవుని వాక్యం గుర్తు రాకపోవటం అనేది చాలా విచారకరమైనటువంటి పరిస్థితి. ఆమేన్. ఆలోచన చేయి. రైట్, మంచిది. గమనిస్తే వారి వెనక ఏం నడవాలి, ఏమి రావాలి అంటే దేవుని మందసం, దేవుని సన్నిధి రావాలి. వారి వెనుక ఇశ్రాయేలు రావాలి. ఆమేన్. ఏమండి, 4 విషయాలు ఈ యొక్క మాటలో దేవుడు యెహోషువకు చెప్తున్నాడు. అయ్యా, ఇలా మొదట నువ్వు సిద్ధపరచు. మొదట ఎవరు ఉండాలి? ఎందుకు ఉండాలి అంటే మీరు ఇలాగున ఏర్పడి ఎరుకో ప్రాంతం అంతా మొదట మీరు చుట్టి రావాలి. అది ఎంత దూరమైనా, దాని వెడల్పు ఎంతైనా, ఆ ఊరంతా కూడా మీరు ఒకసారి అలాగ తిరిగి రావాలి అని చెప్తూ దేవుడు ఏం చెప్తున్నాడు? దానికి ఒక క్రమము నేను చెప్తా. ఆ క్రమముతో మీరు చేయగలిగితేనే మీ జీవితానికి విజయము తథ్యము. ఆమేన్. హల్లెలూయా. అయితే ఎలాగన వారు ప్రయాణం ప్రారంభించాలి అంటే మొదట యోధులు ఉండాలి. రెండవదిగా బోరలు ఊదేటువంటి వారు. ఏ బోర? నువ్వు వాడుకునే బోరలు కాదు, అది దేవునికి ఇంపైన ఇష్టమైనటువంటి యొక్క బోర, పొట్టేలు కొమ్ముతో చేయబడిన బోర. ఆమేన్. హల్లెలూయా. అది చాలా, దాని శబ్దము వినటానికి కొంత విచిత్రమైనటువంటి శబ్దం వస్తుంది అది. కానీ ఆ శబ్దము అనంతరము చాలా నెమ్మదైన పరిస్థితులు ఉంటాయి. దాని వెనుక, వారి వెనుక ఎవరు రావాలి? మందసమును మోస్తూ 7 యాజకులు రావాలి. వారి వెనక ఎవరు ఉండాలి? ఇశ్రాయేలు ప్రజలు వారిని వెంబడించాలి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట మీకు చెప్పి నేను వాక్యంలోనికి ముందుకు వెళ్తాను. మొదటిది గమనిస్తూ ఉన్నప్పుడు యోధులు అనగా నీ విశ్వాసిగా నీవు యోధులు ఎలాగున మరి తరిపీదులు కలిగినటువంటి వారుగా ఉంటారో దేవుని వాక్యమందు, ప్రార్థనయందు, సహవాసమయందు నువ్వు ఆరితేరినటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. బోరలు దేవుడు నీ చేతికి అప్పగించాడు. అనగా ఈ యొక్క నోరు నీకు ఉన్నటువంటి యొక్క బోర అరవమంటే కేకలు పెడతా ఉంటారు, రోడ్లో గోల చేస్తూ ఉంటారు. అది కాదు. దేవుని వాక్యము నువ్వు ఎంతవరకు ప్రచురము చేయగలుగుతావో, ఎంతవరకు నువ్వు మాట్లాడగలుగుతావో, మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ స్వరము ఎంతవరకు వ్యాపించగలుగుతుందో దేవుడు అంతవరకు వ్యాపింపజేస్తాడు. నీ స్వరముతో ఆయన స్వరాన్ని జత చేసి ఇదిగో వినివారందరి హృదయములలో దేవుని యొక్క వాక్యాన్ని ఆయన నాటడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అంటూ తర్వాత గమనిస్తున్నప్పుడు నీవు సువార్త పని చేశావు. తర్వాత మూడవది గమనిస్తున్నప్పుడు యాజకులు దేవుని మందసాన్ని మోయాలి అంటే నీవు దేవుని సిలువనెత్తుకుని మోయాలి. హల్లెలూయా. ఏం చేయాలండి? దేవుని సిలువను నీ భుజముల మీద మోసుకుంటూ నీవు అలాగున దేవుని వెంబడిస్తూ ఉన్నప్పుడు నిన్ను చూసినటువంటి వారు నిన్ను వెంబడిస్తారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 4 సూత్రాలు దేవుడు యెహోషువకు చెప్పాడు. నానా యెహోషువ, నేను చేస్తున్నాను గనక నా మాట నీవు విను, నీకు విజయం నేను ఇస్తా. ఆమేన్. ఏమన్నాడు దేవుడు? నానా యెహోషువ, జాగ్రత్తగా ఉండు, ఈ మాటను విను. నువ్వు చూస్తున్నావా పట్టణం? 2వ వచనంలో ఉంటుంది. ఈ పట్టణాన్ని నువ్వు చూస్తున్నావు కదా, ఈ పట్టణాన్ని చూడు, ఈ ప్రాకారం నువ్వు చూడు. ఈ యెరికో పట్టణపు రాజును, దానిలో ఉన్న యోధులను నేను నీకు అప్పగిస్తా. ఆమేన్. హల్లెలూయా. ఈ పట్టణాన్ని రోజు నువ్వు చూస్తున్నావు.
ఈ ప్రాంతంలో రోజు నువ్వు తిరుగుతూ ఉన్నావు, కానీ ఎందుకు నువ్వు సంపాదించలేకపోతున్నావు? ఎందుకు దేవుని కొరకు నువ్వు ఆత్మలో రక్షించలేకపోతున్నావు? ఎందుకని నువ్వు జయించలేని పరిస్థితిలో ఉంటూ ఉన్నావు అంటే నీ ఆలోచనలో నువ్వు నడుస్తున్నావు, దేవుని ఆలోచనలో నువ్వు నడవట్లా. వినాలి, నీ ఆలోచనలు నువ్వు నడుస్తున్నావు, దేవుని ఆలోచన నువ్వు నడవట్లా. ఇకనైనా దేవుని ఆలోచనలో మనం నడిపించబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయునుగాక. ప్రియులారా, దేవుడు జాప్యం చేసుకుంటే నీవు నిర్ణయం తీసుకోవడానికి దేవుడు అనుమతి ఇవ్వడు. మొదటి విషయం, ఇశ్రాయేలులకు దేవుడు ఏం చేస్తాడు? నేను పని చేస్తానయ్యా, నేను యుద్ధం చేస్తాను. మొదటిది గమనిస్తే వారికి ఇవ్వబడిన షరతులో ఏంటి అనగా, ఇశ్రాయేలులకు వ్యూహము లేదా ఆలోచన చేయడానికి, యుద్ధముని గురించి నిర్ణయం తీసుకోవడానికి దేవుడు అనుమతి ఇవ్వలా. నీవు దేవునికి అప్పగించిన తర్వాత అయ్యా నేను కూడా నా నిర్ణయానికి చెప్తానంటే, రే వాగురా నేనున్నా కదా అని అంటాడు దేవుడు. ఒక సమస్య వచ్చింది, ఏమండి యజమానుడు దాన్ని పరిష్కరిస్తానన్నాడు అనుకో, మీ నాన్న పరిష్కరిస్తానన్నాడు అనుకో, నువ్వు వెళ్ళి మధ్యలో దూరుతానంటే ఏమంటాడు? రే పో, నేను చూస్తున్నా పో, నీకెందుకు అంటాడు. అవునా చెప్పాలి, అవునా కదా? ఇప్పుడు అన్న ఉన్నాడు, ఓ సమస్య వచ్చింది, అన్న హ్యాండిల్ చేస్తున్నాడు దాన్ని. నానిగాడు కూడా వెళ్ళి నాన్న నేను కూడా వస్తా అంటే, రేపు కూర్చోరు అరవకుండా అంటాడు. ఏమండి అవునా? అర్థమైందా? చెప్పాలి, అర్థమైందా? దేవుడు జాప్యం చేసుకున్నప్పుడు నీవు దేవునికి నిర్ణయం చెప్తానంటే ఆ దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరించడు. నానా నేను జాప్యం చేసుకున్నా కదా, నువ్వెందుకు రిలాక్స్గా కూర్చో, నేనేం చేస్తానో దాన్ని నువ్వు చూడు, నేను నీకేం చెప్తాను దాన్ని నువ్వు చెయ్యి అంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నువ్వు ఆ మాట వింటే అప్పుడు దేవుడు నిన్ను బట్టి అయినా సంతోషిస్తాడు. లేదు నేను కూడా దూరతానంటే ఏమైంది? నువ్వు దూరేటప్పుడు నేను ఎందుకు అంటాడు. అర్థమైందా? ఏమండి, నీ సమస్య నువ్వే పరిష్కరించుకుంటానన్నప్పుడు మరి నాకెందుకు చెప్పావురా బుద్ధి లేనోడా అంటాడు దేవుడు. నువ్వు జ్ఞానవంతుడా నువ్వు ఫీల్ అవుతున్నావు కదా, మరి నాకెందుకు చెప్పావురా బుద్ధి లేని పనికి మాలనోడని దేవుడు తిడతాడు. ఎంత అవసరమా నీకు? ఎంత అవసరమా? ఏమండి అవసరమా? దేవుడు జాప్యం చేసుకున్నప్పుడు నీ ఆలోచన, నీ బుర్ర బుద్ధి ఎందుకు? నువ్వు దేవునికి ఆలోచన చెప్పేవాడివా? ఏమండి దేవునికి ఆలోచన చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారు భూమి మీద అంటే ఎవడు లేడు. ఆయన ఇచ్చిన జ్ఞానం, ఆయన ఇచ్చిన ఆలోచనే మంది. ఆలోచన చేయగలిగిన వ్యక్తికే, మేధస్సు శక్తి కలిగిన వ్యక్తికే నువ్వు వెళ్ళి నేను చెప్తానంటే కూర్చున్నానంటే దూతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొదటిది గమనిద్దాం. మొదటి విషయం ఏంటో తెలుసా? దేవుడు జాప్యం చేసుకున్నప్పుడు నీవు నిర్ణయము తీసుకోవడానికి దేవుడు అనుమతిని ఇవ్వడు. వాళ్ళు ఎలాగైనా వెళ్ళాలి అంటే గుంపుగా మౌనముగా నడుస్తూ వెళ్ళాలి. 8వ వచనం, వారు ఎలాగని వెళ్ళాలి అంటే మౌనముగా వెళ్ళాలి, కేకలు వేయాలని చెప్పాడు. కానీ యెహోషువ చెప్తాడు, అయ్యా ఎప్పుడు మీరు అరవాలో, ఎప్పుడు మీరు స్తుతి గానము చేయాలో అప్పుడు నేను చెప్పినప్పుడు మీరు దేవుని స్వరముతో మీరు స్తుతించాలి అని చెప్తాడు. మూడవ విషయంలోనికి వస్తున్నప్పుడు దేవుడు నమ్మకత్వాన్ని తోడుగా తీవ్రమైనటువంటి ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని కార్యములు చేసేటప్పుడు ఇశ్రాయేలు ఏం చేశాడు? తీవ్రమైనటువంటి నమ్మకత్వాన్ని, విశ్వాసాన్ని దేవునికి వారు చూపించారు. దేవుడు జాప్యం చేసుకున్నప్పుడు నువ్వేం చేయాలి? కదలకుండా కుర్చీ వేసుకుని కూర్చుని 3 పూటలు దీన్ని నిద్రపోవాలా? ఏమండి అంతేనా? ఏం చేయాలి? దేవుడు నీ విషయంలో జాప్యం చేసుకుంటూ నువ్వేం చేయాలి? కాలు మీద కాలు వేసుకుని సొల్లు కాచుకుంటే నిద్రపోతా కూర్చోవాలా? నీ పనిలో నీవు ఉండాలా? నో, అది కాదు దేవుని యొక్క పద్ధతి. దేవుడు నీ పని చేస్తున్నప్పుడు ఆయనకి ఇంకా నమ్మకత్వాన్ని చూపించాలి, ఇంకా విశ్వాసాన్ని నువ్వు చూపించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కానీ ఈ రోజున దేవుడు అలా కార్యం చేస్తూ ఉంటే మనోళ్ళు పెద్ద భక్తులైపోయి అబ్బా మారెత్తుకొని చూస్తున్నారు. దేవుడు చేశాడు మేలు, కానీ అంటారు నాకు దేవుడు ఏమీ చేయలేని. అర్థమైందా? దేవుడు మేలు చేస్తేనే మనం ఏడున్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కానీ ఏమంటారో తెలుసా? నాకు దేవుడు ఏమీ చేయలే అంటాడు. దేవుడు మేలు చేయకపోతే నువ్వు ఎందుకు బతుకున్నా? దేవుడు నీకు సహాయం చేయకపోతే నువ్వెందుకు ఇక్కడ ఉంటావు? ఏమండి, దేవుడు జాప్యం చేసుకుంటే ఆ జాప్యం చేసుకున్న దేవునికి నువ్వేం చేయాలి? మూడవదిగా ఎలాగుండాలంట చెప్పండి, ఎలాగుండాలంట? నమ్మకత్వాన్ని నీవు దేవునికి
తెలియపరచాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడు జాప్యం చేసుకున్నప్పుడు నీలో విశ్వాసము ఎలాగున్నదో ఆయన పరీక్ష చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 4వ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మనం ఏం చేయాలి అంటే దేవునికి సాక్షులుగా ఉండాలి. చెప్పండి, ఎవరికి ఉండాలి? దేవునికి సాక్షులుగా ఉండాలి. ఏమండి, దేవుని పనిని ఆయన చేస్తే నువ్వు ఆయనకి నమ్మకత్వాన్ని చూపించాలి కదా, ఆయనకి సాక్షిగా ఉండాలి కదా. అది మానేసి ఏం చేస్తావు? దేవుడిని పరిస్థితిలో జాప్యం చేసుకుని నీకు మేలు చేస్తే మనుషుడి దగ్గరకు పరిగెడతావు, వాడు నాకు చేశాడని. అబ్బా, ఎంత బుద్ధి తక్కువ పని ఇది. దేవునికి చెందవలసిన మహిమ మరి ఎవరికైనా నీవు ఇచ్చావా? అది నువ్వు చేసిన పెద్ద పొరపాటు నీ జీవితంలో. దేవుడు నీకు మేలు చేసినప్పుడు దేవునికి చెందవలసిన మహిమ దేవునికి చెందాలి. ఆమేన్. ఎందుకు నీ జీవితంలో సమస్యలు అలాగనే వస్తున్నాయి అంటే కృతజ్ఞత లేని బ్రతుకులో నీవు ఉన్నావు. దేవుడు మేలు చేస్తూ ఉన్నా, నాకేమి చేశాడు దేవుడు అని మాట్లాడుతున్నావు. జాగ్రత్త. దేవుడు జాప్యం చేసుకున్నప్పుడు నీవు దేవునికి విశ్వాసము కలిగి జీవించాల్సినది బదులుగా నీ ఇష్టం వచ్చిన ఆలోచనలో ఉన్నావు కనుక ఆయన ఏం చేస్తాడండి? మరలా 2వ పర్యాయము నీకు సమస్య వస్తే ఆయన జాప్యము చేసుకోడు. ప్రైజ్ ద లార్డ్. చెప్తాం హల్లెలూయా. ఎదురొచ్చే వాళ్ళు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. వావ్, అందరూ మెలకుగా ఉన్నారా? ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. సాక్షులుగా ఇశ్రాయేలీయులు దేవునికి సాక్షులుగా వారు ఉండాలి. ఎందుకు? ఆ ప్రాకారాన్ని ప్రడద్రోయబడటానికి దేవుడి జాప్యాన్ని చేసుకుని జీవితంలో సమస్యల వలయముతో చిక్కుకున్న నీ జీవితాన్ని బాగు చేయాలి అంటే అది దేవునికి సాధ్యము. ఆమేన్. అర్థమైంది ఈ మాట? నీకు అర్థమైందా? నీ జీవితం సమస్యల వలయములో ఉంది, అది బాగు చేయబడాలి అంటే దేవునికి మాత్రమే చెప్పాలి. ఎవరికి సాధ్యం? యెషయాని ఎవరికి సాధ్యం? దేవునికి మాత్రమే సాధ్యము. నువ్వు దేవునికి విడిచిపెట్టాలి. దేవా, ఇది ప్రతికూలమైన పరిస్థితి, అవమానం, నింద, బాధ మాకు తలెత్తి వచ్చినది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని నీవు ఇలా ఉంటున్నప్పుడు ఆ పరిస్థితిని దేవునికి ఏం చేయాలో చెప్పాలి. దేవునికి అప్పగించాలా. దేవుని బదులుగా మానవుని ఆశ్రయిస్తే ప్రయోజనం ఉండదు. గమనించాల. దేవుడు కాకుండా నీ సొంత ఆలోచనలోనికి వెళ్తే ప్రయోజనము ఉండదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇంకోటి గమనిస్తున్నప్పుడు నీవు విసుగు చెంది వెనతిరిగేటువంటి ప్రయత్నాన్ని ఏమాత్రము కూడా చేయకూడదు. ఏం చెప్పాడు దేవుడు? అయ్యా, ఇలాగున మొదట యోధులు ఉండాలి, ఆ తర్వాత బోరలుదేటువంటి యాజకులు ఉండాలి, 3వది మందసము మోసేటువంటి యాజకులు ఉండాలి, అటు తర్వాత ఇశ్రాయేలీయులు ఉండాలి. మొదట మీరేం చేయాలి? ఆ పట్టణాన్ని ఒకరోజు చుట్టి రావాలి. 2వ రోజు మరలా 2 మార్లు ఆ పట్టణాన్ని చుట్టి రావాలి. 3వ రోజు 3 మార్లు ఆ యెరికో పట్టణాన్ని మరలా చుట్టి రావాలి. అలా 7 దినాలు 7వ పర్యాయం మీరు చేస్తూ ఉన్నప్పుడు ఘనమైన విజయాన్ని నేను మీకు ఇస్తాను అని దేవుడు చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. ఇది దేవుడు యెహోషువకు సెలవిచ్చిన మాట. నీ జీవితంలో దేవుడు చెప్పిన మాట క్రమము చొప్పున చేయమని చెప్తే ఒకరోజు చేసి అబ్బా ఏంటయ్యా అయిపోయిందయ్యా, ప్రార్థన చేశా, వారం రోజులు ఉపవాసం ఉన్నా, రాత్రంతా ప్రార్థన చేశా, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభో జయము అని నువ్వు పాడతావు. విజయం రాలేదయ్యా అయ్యా అంటావు, తల గోడకేసి గుద్దుకుంటావు. ఎందుకు వచ్చింది? దేవుడు చెప్పిన మాట ఏంటి? అయ్యా, నువ్వు అలా క్రమము చొప్పున విసుగు చెందక చెయ్యాలి. ఒక మాట చెప్తా. ఒక వ్యక్తి బాగా లావు పెరిగిపోతున్నాడు, బరువు ఎక్కిపోతున్నాడు అని చెప్పని డాక్టర్ గారు ఒక సలహా ఇచ్చాయంట. సార్, మీరు రోజు వాకింగ్కి వెళ్ళండి, పొద్దునే వాకింగ్ చేయండి సార్, మరి మీరు ఎక్కువ బరువు ఉన్నారు, మరి కొవ్వు పదార్థాలు కూడా ఎక్కువ తింటారనుకుంటా, మరి ఎక్కువ బరువు ఉన్నారు, అది మీ ఆరోగ్యానికి మంచిది కాదు, కనుక మీరు వాకింగ్ చేస్తే మంచిది అని చెప్తాడు.
సో అని అలా సలహా ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి అత్యుత్సాహంతో చక్కగా ఒక 6,000 పెట్టి బూట్లు కొనుక్కొని చక్కగా పొద్దున్నే 4 గంటలకి 5ంటికి అలారం పెట్టుకుని లేచి వెళ్ళాడంటే వాకింగ్కి. ఫస్ట్ రోజు వెళ్ళాడు. ఎరగదీసే వ్యక్తిగా మొత్తం ఒక 10 రౌండ్లు కొట్టాడు గ్రౌండ్ చుట్టూ. ఇంటికి వెళ్ళేసరికి ఏమైంది? ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, అన్ని నొప్పులు వచ్చినాయి. మొదటి రోజు అతిగా చేస్తే ఏమైంది చెప్పాలి? మొదటి రోజు ఏదన్నా పని అతిగా చేస్తే అన్నీ ఎక్కడ బిగుసుకుపోతాయి, పని చేయవు. సరే, ఆ మొదటి రోజుగా ఎట్టగో నొప్పుల ట్యాబ్లెట్ వేసుకుని 2వ రోజు లేచి వెళ్ళాడు. 3వ రోజు కూడా అలా ఒక వారం పాటు వెళ్ళాడు. మొదటగా ఆయన ప్రారంభించేటప్పుడు వాకింగ్ లేదా జాగింగ్ ప్రారంభించేటప్పుడు 80 కేజీలు ఉన్నాడంటండి. అటు తర్వాత వారం రోజులు జాగింగ్ అయిన తర్వాత 90 కేజీలకు వచ్చాడంట. ఇక్కడ విషయం అర్థం కాలేదా? చెప్తా వినండి. ప్రారంభించినప్పుడు బాగానే ఉంది. మరి ఆ చెమట, ఆ ఆయాసంతో వెళ్తున్నప్పుడు మరి ఆయన కొంత ఆకలిద్దిగా, అలసిపోయాడు, ఆకలిద్ది. అడ్డు అదుపు లేకుండా ఈ అలసట తగ్గించుకోవడానికి ఇంకేం చేశాడు? ఇంకొంత ఎక్కువ లాగిచ్చాడు. ఈ 80 ఉండాల్సింది 90 కేజీలకి వెళ్ళిపోయాడు పాపం. పెద్ద ఆయన ఏం చేస్తాం, 90కి వెళ్ళిపోయాడు. ఇంకేమంటున్నాడు? సార్, ఈ వాకింగ్ ఈక్వల్తో పెద్దగా మనకి పని చేయట్లేదండి, విసుగు చెందిపోయాను సార్, అసలు నాకేం పని చేయట్లేదండి వాకింగ్ వలన అని చెప్తా వచ్చాడంట. ఎందుకు ఈ మాట అని చెప్పానో తెలుసా? దేవుడు నీకు ఒక మాట చెప్తే దాన్ని నీవు విసుగు చెందకుండా చెయ్యాలి. పని జరగట్లేదు సార్ అంటే అది రిజల్ట్ వచ్చిన దాకా ఉండకుండా పని జరగట్లేదని నువ్వే డిసైడ్ అయితే ఎట్టా? ఏమండి, అర్థమైందా ఇక్కడ నా మాట? ఏమండి, అర్థమైందా? ఇక్కడ ఈ పెద్ద సార్ గారు ఏం చేశారు? 80 కేజీలు ఉన్నప్పుడు అత్యుత్సాహంతో ఆయన వాకింగ్ ప్రారంభం చేశాడు. వారం రోజులు చేశాడు. ఏదో కొట్టాడు, 10 రౌండ్లు 20 రౌండ్లు కొట్టాడు. ఎట్టాగో తెప్పలు పడ్డాడు వారం రోజులు. చివరికి బరువు చూసుకుంటే 80 కేజీలు కాస్త 90 కేజీలు అయిపోయింది. అరే, ఎక్కడ పొరపాటు జరిగింది? ఎక్కడ జరిగింది? నీరసం వచ్చింది కదా, కొద్దిగా ఎక్కువ పట్టించాడు అన్నయ్య. అప్పుడు ఏం జరిగింది చెప్పండి? ఏం జరిగింది? బరువు పెరిగాడు, ఆయాసము, లేనిపోయిన సమస్యలు. ఎందుకు ఈ మాటని చెప్పానంటే, దేవుడు నీకు చెప్పినప్పుడు క్రమముగా విసుగు చెందకుండా నీవు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా విజయాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అదే ఈ అన్నయ్యలాగా నువ్వు ఉన్నావు అనుకో, విసుగు చెందావనుకో, దేవా ఏది ఇన్నిసార్లు ప్రార్థన చేస్తున్నా, ఇదిగో 2 నెలలుగా ప్రార్థన చేశా, నాకేం మేలు జరగల, నువ్వు చెప్పావు నాకు సహాయం చేస్తావు, ఏది జరగలేదంటే దానికి ఒక సమయాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. నియమించబడిన కాలములోనే దేవుని కార్యము జరుగుతాయి. అప్పటి వరకు ఏం చేయాలా? దేవుని స్తుతించి, ప్రభువా ఎందుకు నీవు అనుమతించినావో నాకు తెలియదు, కానీ అయ్యా నీ సహాయం నాకు కావాలి, దీన్ని జయించాలి. దేవుడు నీకు ఆలోచన చెప్పొచ్చు, దేవుడు నీకు సహాయం అనుగ్రహించవచ్చు. ఎవరన్నా వ్యక్తిని నీకు ఆలోచింప చేయటానికి వారిని నీ యొద్దకు పంపించవచ్చు. దేవుని కార్యముల కొరకు నువ్వేం చేయాలి? శ్రద్ధ కలిగిన వ్యక్తిగా నీవు ఉండాలి. అలా ఎరుకపట్నం చుట్టూ వారు తిరుగుతూ ఉంటే ఒకవేళ వారికి బోర్ కొట్టిద్దేమో, ఒకవేళ వారిలో ఆసక్తి పోయిద్దేమో అని దేవుడు వారికి ముందుగా చెప్పాడు. ఇలా చేస్తేనే విజయం మీకు, లేకపోతే లేదు అన్నాడు. ఆమేన్, వినాలి, హల్లెలూయా. ఇలా చేస్తేనే మీకు విజయము, లేకపోతే లేదు అన్నాడు. ఒక మాట చెప్తా, ఏమండి, ఫోన్ ఛార్జర్ ఉందనుకోండి, ఫోన్ నీ జేబులో ఉంది, ఛార్జర్ సాకెట్ కొంటే ఫోన్కి ఛార్జింగ్ ఎక్కిద్దా? ఏమండి, అర్థమైందా ఈ మాట? ఇప్పుడు ఫోన్ వాడుతున్నారు మీరు, ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, నీ జేబులో ఫోన్ పెట్టుకున్నావు, ఛార్జర్ వెళ్ళి సాకెట్లో పెట్టావు, ఫోన్ నీ జేబులోనే ఉంది, స్విచ్ చేసావు, అక్కడికి వెళ్ళి ఛార్జింగ్ వచ్చి ఎక్కమంటే ఎక్కిద్దా? ఎందుకు ఎక్కదు? దేనికి ఎక్కదు? ఫోన్ తీసుకెళ్ళి అరవకుండా ఛార్జింగ్ తగిలించాలి. ఏం మాట్లాడడానికి లేదు, అది పోతే నీకేం పని జరగదు కదా ఇప్పుడున్న రోజుల్లో. ఏమంటే అర్థమైందా? ఎందుకు మాట చెప్తున్నానంటే వినండి, నీ పరిస్థితి ఒక ఫోన్ వలె ఉంటే అడాప్టర్ దేవునిలాగా నీవు ఆలోచన చేయాలి. ఎందుకు మాట నీకు అర్థం కావడానికి చెప్తున్నా, నా ఉద్దేశం అది కాదు, దేవుడు అడాప్టర్ అని కాదు. దేవునితో సహవాసం ఉంటే నీ ఆత్మీయ జీవితం ఏం చేయబడుతుంది? బలపరచబడింది. ప్రైజ్ ద లార్డ్. ఇది నా యొక్క ముఖ్య ఉద్దేశం. అర్థమైందా? గమనించండి. వారు అలాగనే వెళ్తూ ఉన్నప్పుడు విసుగు చెందక చలనమును ధరించుకొని ఉండాలి.
విసుగు చెందకూడదు. ఆరవదిగా వారు ఏం చేయాలి? జయించాలి అంటే, విజయం చూడాలి అంటే పట్టుదల నీకు కావాలి. ఏం కావాలి? పట్టుదల ఉండాలి. ఈ అన్నయ్యకి పట్టుదల ఉంది. వారంలో ఒక 80 నుండి 60కో 70కో రావాలన్న పట్టుదల ఉంది, కానీ శ్రమించే తత్వం లేదు. నీ ఆత్మీయ జీవితంలో పట్టుదల అయితే ఉన్నది, కానీ శ్రమపడే తత్వం లేకపోతే నీ విశ్వాస జీవితంలో విజయాన్ని నీవు చూడలేనటువంటి పరిస్థితి. ఆమేన్, హల్లెలూయా. ఇంకా ఏం చేయాలంటే, ఏం సెలవిచ్చాడు? మందసము వెనుక నీవు నడవాలి. ఆమేన్. దేవుని ప్రసన్నత వెనుక నీవు ముందుకు నడిపించబడాలి. దేవునితో నీవు అనుసంధానము చేయబడి నడిపించబడాలి. అంతేగాని నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు వెళ్తానంటే దేవుడు దానికి ఒప్పుకోడు, దేవుడు దానికి అంగీకరించడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంకా ఏం చేయాలంట? ఇశ్రాయేలుకు చెప్పినటువంటి మాట, దేవుని మందస్సము ఎవరి మధ్య ఉండాలి? బోరలు ఊదేటువంటి యాజకుల మధ్య, యాజకులు అలాగే ఇశ్రాయేలు వెనుకున్న దండు వారి మధ్యలో దేవుని మందస్సము ఉండాలి. స్వార్థ ప్రకటించడం ఒకటే పని కాదు, దేవుని కలిగి కూడా నీవు ముందుకు నడిపించబడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. యోధులైనటువంటి వారు ఏం చేయాలంట? ముందు నడవాలి, దండు అంతకు వెనక నడవాలి అని దేవుడు చెప్పాడు. యోధత్వము నీవు సంపాదించుకుని యోధునిగా సిద్ధపరచబడిన తర్వాత నీవు దేవుని వాక్యమును ప్రకటించేటువంటి తనాన్ని దేవుడు నీకు ఇచ్చినప్పుడు, దేవుని ప్రకటిస్తున్నప్పుడు, ఇదిగో దేవుని సిలువను ఎత్తుకుని మోస్తున్నప్పుడు నేను ఎవరు వెంబడిస్తారంట? వెనుకున్నటువంటి వారు నిన్ను చూసి సైన్యముగా వారు వెంబడిస్తారు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు యెహోషువతో చెప్పింది ఏంటి? అయ్యా, నువ్వు మొదట యోధులను ఉంచు, చివరగా ఎవరు ఉండాలి? ఇశ్రాయేలులు ఉండాలి. ఆ ముందు దేవుని మందస్సం ఉండాలి, ఆ ముందు ఎవరు ఉండాలి? బోరలుదేటువంటి యాజకులు ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 10వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. మందసము ఊరేగింపుగా వెళ్తున్నప్పుడు ఆయుధములు ధరించిన యోధులు దాన్ని ముందుగా మార్గము ఏర్పరుస్తూ ఆటంకాలు తొలగిస్తూ నడవాలి. ఆమేన్. దేవుని పని కొరకు, దేవుని పని కొరకు, దేవుని పని కొరకు యోధునిగా చేయబడిన నీవు ముందుకు వెళ్తున్నప్పుడు ప్రతి ఆటంకాలను సరిచేస్తూ, అవరోధాలను ఎదుర్కొంటూ దేవుని పని కొరకు, దేవుని రాజ్య స్థాపన కొరకు నీవు పని చేసే వ్యక్తిగా ఉండాలి. ఆమేన్, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాని సోంబేరేషాలు వేయకూడదేడా. ఏం చేయకూడదు? 12వ వచనంలో ఉంటుంది, వేకువనే లేచి. ఒకరోజు అయిపోయింది, 12వ వచనంలో చూస్తే వారు వేకువనే లేచి అంటే 7వ దినం వేకువనే లెగవాలి. ఏం చేయాలా? రాత్రి మాకు మరి అక్కడ ఆన్లైన్ జరిగింది. మేము పడుకునేసరికి దగ్గరగా 3:30-4 అయింది. ప్రార్థన అయిపోయేసరికి దగ్గరగా 2:30-3 ఆ సమయం అయింది. 2 అయింది. ఇంకా అందరూ మాట్లాడుకుని వెళ్ళిపోయేసరికి 2:30 అయింది. మేము ఇంట్లోకి వెళ్ళి మరలా ప్రార్థన చేసుకుని అన్ని సర్దుబాటు చేసుకుని పడుకునేసరికి, నేను పడుకునేసరికి 4 అయింది. అలారం పెట్టడానికి 5ంటికి పెట్టా. లేచి ప్రార్థన చేసుకుందామని చెప్పేసాను. అలసిపోయిన దాన్ని బట్టి లేచా, ప్రార్థన చేసుకుని మళ్ళీ పడుకున్నా. 8ంటికి లేచా. ఏమండి, ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఈ మాట వినండి జాగ్రత్తగా. శనివారము ఆదివారము నిద్ర పట్టదు. ఒకవేళ అలసిపోయి ప్రయాణాల్లో ఉంటే తప్పితే సిద్ధపాటు దినముకు, పరిశుద్ధ దినముకు ఏమండి సిద్ధపరచుకోకుండా ఏమండి నిద్ర పట్టదు. నీకు అదే ఉండదేమో బహుశా. తినటం, తిరగటం, నిద్రపోవటం అన్నీ. గమనించండి, ఎందుకు చెప్తున్నాను తెలుసా? నీవు దేవుని వాక్యము కొరకు నిన్ను నీవేం చేయాలా? చెప్పండి, ఏం చేయాలి? ఏం చేయాలండి? నువ్వు రేపు ఊరికి వెళ్తున్నావు, ఉదాహరణ చెప్తున్నా. రేపు ఊరికి వెళ్తున్నావు, ఈరోజు నుండి ఆలోచిస్తామో బీరువా తీసి, రేపు ఊరికి వెళ్ళాలి, ఏం కట్టుకోవాలి, ఏం చేయాలి? దేవరించి చూస్తావు, ఆ బీరువా వైపు నీ వైపు. ఆ బట్టలు నిన్ను చూస్తే నువ్వు ఆ బీరువాని చూస్తావు. ఉంటే దేవుడు ఆలోచన ఇస్తాడు, కానీ నీకేం పని దాన్ని అంటే దేవరీయటానికి? ఊరికి వెళ్ళటానికి ఈ రోజు నుంచి నువ్వు సిద్ధపడుతూ ఉంటావు. ఏం పెట్టుకోవాలా, ఎలా వెళ్ళాలి,
ఏం తీసుకెళ్ళాలి ఈ ఆలోచిస్తావు. ఏమండి, పరిశుద్ధ దినము ఆచరించేందుకు ఎందుకు సిద్ధబాటు నీలో లేదు? ఎందుకు సిద్ధ మనసు నీలోకి రావట్లేదు? ఆలోచన చేయి. సిద్ధపడితే దేవుడు నీతో మాట్లాడతాడు. సిద్ధ మనసు నీలో ఉంటే దేవుడు నిన్నేం చేస్తాడండి? వాక్యంతో బలపరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. వ్యాపారాలకు వెళ్ళేటప్పుడు అండి, సిద్ధపడకుండా నువ్వు వ్యాపారానికి వెళ్తే ఎట్టుంటుంది? అంతా నష్టమే. అవునా? అంతా నష్టమే. 10 రూపాయలు రావాల్సిన దగ్గర రూపాయి వచ్చింది అనుకో, ఏమైద్ది? నెత్తిన గొడ్డేసుకుని ఏడ్చుకుంటా వస్తావు. అయ్యో, నేను ఇంత కష్టపడ్డానే, ఇంత శ్రమ పడ్డానే, నాకేంటి ఇలా జరిగింది? దాన్ని ఆలోచన చేస్తే అంటే నేను వ్యాపారానికి ఇంకా సిద్ధంగా లేనేమో అని అనుకుంటావు, అని ఆలోచన చేస్తావు. కానీ పరిశుద్ధ దినం ఆచరించేందుకు కూడా సిద్ధపడటం ఎంతో అవసరం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చివరిదిగా మీకు 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. బూరలు ధ్వని వినిపించుచుండగా ఎవరు మాట్లాడకూడదు అని దేవుని యొక్క ఆజ్ఞ. వినాలి. బోరలు ఊదుతున్నప్పుడు వెనక ఎవరు కూడా మాట్లాడకూడదు అనేది దేవుని యొక్క ఆజ్ఞ. దేవుని వాక్యము సంఘంలో చెప్తున్నాడు. జాగ్రత్తగా మాట వినండి. దేవుని వాక్యము దైవజనుడు మాట్లాడుతున్నటువంటి క్రమంలో, సంఘానికి అందిస్తున్న క్రమములో నువ్వేం చేయాలి? నోరు తెరుచుకుని కప్పులు దోమలు పోయేటట్టుగా నోరు తెరుచుకుని నిద్రపోవాలి. అంతేనా? అంతేనా? ఏం చేయాలి? ఏం చేయాలండి? చెప్పండి, ఏం చేయాలి? దేవా, నాతో నీవు ఎలాగన మాట్లాడతావో మాట్లాడయ్యా అని దేవుని మాటకు లోబడి ఆయన ఆహ్వానించాల. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏం చేయాలా? అయ్యా, యాజకులు బోరను ఊదుతున్న క్రమములో ఎవడు మాట్లాడటానికి వీలు లేదు. దేవుని వాక్యము నీకు ప్రకటన చేయబడుతున్న నువ్వు మాట్లాడటానికి వీలు లేదు. నీ సొంత పని చేయడానికి వీలు లేదు. అది దేవుని యొక్క ఆజ్ఞ. ప్రైజ్ ద లార్డ్. నానా వినాలి. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు వినటం నేర్చుకోవాలి. దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు హెచ్చరిక తీసుకున్న వ్యక్తిగా నీవు ఉండాలి. అన్న ఇలా కాదు, ఇలా చేద్దామంటే ఉరుగా నాకు చెప్తావు, నాకు తెలీదా అంటావు. నీ స్వభావం అది. కానీ దేవుని స్వభావం మనకి నేర్పించే స్వభావం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన స్వభావం ఏంటో తెలుసా? ఎవరైనా వచ్చి అన్న అలా కాదన్నా ఇలా చేద్దామంటే ఉరుగా నువ్వు నా చెప్తున్నా, నోరు మూసుకుని వెళ్ళు అంటావు. అన్నావా? ఇలాగ ప్రవర్తించావా? వినాలి, నేర్చుకోవాలి. దేవుని మాటకు మనము లోబడాలి. తల్లిదండ్రులు ఏ మాట చెప్పినా అది నీ మేలు కొరకని నీవు వినాలి. దండిస్తారు, శిక్షిస్తారు, అయినా నీవు చెడిపోకుండా ఉండినట్లుగా ఒక దినాన నీవు ప్రయోజకుడు అవ్వాలనేది వారి యొక్క ఉద్దేశం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యా, నేను చేసే అద్భుత కార్యము కొరకు ఏం చేయాలా? యాజకులు బోర్లు ఊదుతున్నప్పుడు ఇశ్రాయేలీయులలో ఆ సైన్యములో ఎవరు కూడా మాట్లాడటానికి వీలు లేదు అని చెప్పినాడు. అప్పుడు ఏం చేయాలి? నోటికి తాళం వేసి హృదయముతో వారు దేవుని స్తుతించాలి. ప్రైజ్ ద లార్డ్. చిట్ట చివరిదిగా ఆ విశ్వాసమును బట్టి 7 దినములో ప్రత్యక్షము చేసిన దాన్ని బట్టి 7 దినాలు అలా వారు మరి ప్రయాణము చేసిన దాన్ని బట్టి తరువాత ఎరికో గోడలు వారి ముందు ఏం చేయబడినాయి? క్రోలద్రోయబడినవి. ఆమేన్. ఏం చేశారు? 7 దినాలు వారు ప్రయాసపడ్డారు. 7 రోజులు వారు కష్టపడిన దాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? 7వ దినమున ఆయన దినమందు 7వ సారి వారు అలా పట్టణమును చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆ శపితమైన ఆ ఎరుకోను దేవుడు వారికి అప్పగించాడు. ఇక్కడ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇశ్రాయేలు వచ్చారు అన్న సంగతి ఎరుకో పట్టణస్తులకు తెలిసి ఉండొచ్చు, తెలిసే ఉండిద్ది. ఏమన్నా నీ ఇంటికి ఎవరన్నా వచ్చారంటే నీకు తెలియకుండా ఉంటుందా? తెలిసే ఉండిద్దిగా. ఏమన్నా నీ ఇంటి గేట్ దగ్గరకు వస్తే తెలియకుండా ఉంటుందా? ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి ఏం చేస్తున్నారు? సీసీ కెమెరాలు పెడుతున్నారు. ఎంట్రన్స్లో ఎవడు ఉన్నాడు,
ఈ ఇంటి ముందు దేవుడు ఉన్నాడు, ఇవన్నీ కనబడతా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎరికో పట్టణంలో ఉన్నటువంటి వారికి ఒక విషయం అర్థమైంది. ఇశ్రాయేల్ ప్రజలు మన దగ్గరికి వచ్చారు, వారు ఏం చేస్తున్నారు అని చూడటానికి ఆ గోడలెక్కి చూసిన ప్రయత్నం కూడా చేసి ఉండొచ్చు. ఏమండి, అర్థమవుతుందా? వారు ప్రయత్నం వారు చేస్తుండొచ్చు, కానీ దేవుడు చెప్పిన మాట, అయ్యా మీరు దాన్ని తాకొద్దు, చూడండి, కానీ నేను చెప్పింది మాత్రమే మీరు చెయ్యాలి. ఏం చెప్పాడు దేవుడు? ఆ ప్రాకారాల చుట్టూ, ఆ పట్టణము చుట్టూ మీరు సంచరిస్తూ రావాలి. ఏమండి, ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. నువ్వు ఉదయం లేచింది మొదలుకొని పండుకునే వరకు అనేక వీధుల్లో నువ్వు నడుస్తూ వెళ్తావు, నీ పని విషయమై నువ్వు వెళ్తూ ఉంటావు. ఆ నడిచే క్రమంలో ప్రార్థన చేస్తూ వెళ్తే ఎంత బాగుంటుంది. ప్రభా, వీరిని రక్షించయ్యా, వీరిని రక్షించు, ఈ కుటుంబాన్ని రక్షించు, ఈ కుటుంబాన్ని రక్షించి, కుటుంబాన్ని రక్షించని ఇలా నీవు మౌనంగా నీ ఆత్మలో నీవు దేవుని ప్రార్థిస్తూ వెళ్తే దేవుడు కార్యం చేయడా? చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమండి, ఇలాగ చేసి చూడండి, ఖచ్చితంగా నీ ఆత్మీయ జీవితంలో బలమును సంపాదించుకునడంతో పాటుగా గొప్ప బహుమానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. వారు ఏం చేస్తారు? దేవుడు చెప్పినట్లుగా చేశారు. 7వ దినమున అద్భుత రీతిగా వారి ముందు అలా ప్రాకారంలో ఏం చేయబడినో తెలుసా? అవి కూల్చివేయబడినవి. అవి చాలా గట్టివైనటువంటి యొక్క ప్రాకారాలైనా దేవుడు జాప్యం చేసుకుంటే ఎంత గడ్డు సమస్య అయినా అది ఏమండి అది తీర్చబడిద్ది. దేవుడు నీ విషయంలో ఆయన ఒక ఆలోచన కలిగి ఉన్నాడన్న విషయాన్ని గుర్తెరగాలి. దేవుడు నీ పట్ల ఆలోచన కలిగి ఉంటే ఏమండి, నీవెందుకని దేవుని దగ్గరికి రావటానికి ఆలస్యం చేస్తా? దేవునికి అప్పగించడానికి ఎందుకు నిర్లక్ష్యం చేస్తా? ఏమండి, ఇక నుండి అయినా మన యొక్క జీవితంలో ఆయన జాప్యము, ఆయన ప్రణాళిక, ఆయన ఆలోచనకు లోబడినట్లుగా దేవుడు మనకి సహాయం చెయ్యునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రభు తన మాటలు మన వెనికిరిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయతో అందరం కూడా మోకరించి తలలు వంచి ప్రార్థన చేస్తాం. ప్రభు బలలోనికి మనం వెళ్ళబోతుంటున్నాం. మోకరించి దయతో అందరము మోకరించి ప్రార్థన చేస్తాం. స్వరములు తెరవాలి ప్రతి ఒక్కరు కూడా. మహోన్నతుడా యేసయ్య, నీకే స్తోత్రం. సర్వాధికారి నీకే స్తోత్రం. దయతో అందరము మోకరించి దేవుని యొక్క బల్ల కొరకు మనం సిద్ధపడదాం, ప్రార్థన చేసుకుందాం. వెతబడినటువంటి వాక్యం కొరకు మరి సహోదరు రాజు ప్రార్థన చేస్తారు. దయతో ప్రార్థనలు అందరం ఏకీభవిస్తాం. సూత్రం ఆయన సర్వాధికారి గొప్ప దేవానికి వందనాలు ప్రభా. యేసయ్య అయా నీకు వందనాలు ప్రభా. పరిశుద్ధాత్మ దేవానికి సూత్రం నాయన. నమ్మకమైన దేవా నీకు వందనాలు, నమ్మకమైన దేవా నీకు వందనాలు నాయన. ప్రభా మా జీవితంలో నాయన ప్రభా అద్భుతాలు జరిగించి దేవా మీకు సూత్రం నాయన. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయకాలం నాయన వాక్యం ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు తండ్రి. ప్రభా నాయన మేము ఎలా ఉండాలో తండ్రి నాయన, ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో నాయన పరిశుద్ధాత్ముడా మీరు మాకు తోడుగా ఉండి నాయన ప్రభా ప్రతి మాట నాయన మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటున్నామయ్యా. శ్రేష్టమైన వాక్యాన్ని అందించినందుకు మీకు వందనాలు నాయన. తండ్రి నాయన పరిశుద్ధుడా నాయన మీరే మాకు తోడుగా ఉన్నాను నాయన. తండ్రి నాయన సహాయం చేయండి మా జీవితంలో నాయన
ప్రభా మా హృదయంలో నాయన అయా చెప్పబడిన వాక్యం నాయన నాటబడడానికి ఫలించడానికి సహాయం చేయనాయన. ప్రభా నాయన నీ మాటలు మేము నాయన అనేకులకు చెప్పాలి ప్రభా. ప్రతి ప్రాంతంలో నాయన వెళ్తుండే కదా తండ్రి నాయన, మాలో మేము నాయన ప్రార్థించుకుంటూ వెళ్ళడానికి సహాయం చేయండి నాయన. ప్రభా మీరు మాకు ఇచ్చిన ఆలోచన నాయన తండ్రి ప్రభా గొప్పది నాయన. పరిశుద్ధాత్మ దేవ మీకే వందనాలు ప్రభా. ఎంతవరకు నాయన ఈ ఆలోచన మాకు తట్టలేదు నాయన ప్రభా. దైవ సేవకుల ద్వారాగా నాయన మీ మాటలు నాయన ప్రభా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా సహాయం చేయని నాయన. యేసయ్యా నీకు వందనాలు. యెహోషువ దేవుడే ఉన్న దేవా నీకు స్తోత్రం నాయన. ప్రభా నాయన నీ మాటలు మేము వినాలి నాయన ప్రభా. నువ్వు మాతో మాట్లాడేటప్పుడు నీ మాటలు మేము పక్కన పెట్టక తండ్రి ప్రభా. నీ మాటలు ప్రభా నీ చిత్తానుసారంగా నాయన ప్రభా మేము నడుచుకోవడానికి సహాయం చేయండి నాయన. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. యేసయ్యా మీకు వందనాలు తండ్రి నాయన. వచ్చిన ప్రతి ఒక్కరినైనా వాక్యం ద్వారా మీరు నింపినందుకు మీకు వందనాలు నాయన ప్రభా. ప్రతి ఒక్కరినైనా నీ ఆత్మతో కూడా నింపిన ఆయన ప్రభా. ప్రతి ఒక్కరిని బలపరచం అడుగుతున్నాం నాయన. ఆయా ఇరుకులలో విశాలత కలుగు చేయమడుగుతున్నాం నాయన ప్రభా. ప్రతి విషయం నుంచి నాయన నువ్వే కృప చూపించండి నాయన ప్రభా. నాయన సమాధానం లేని కుటుంబాలకు సమాధానం దయచేయమడుగుతున్నాం నాయన. అయా నాయన ప్రభా నాయన అయా మీరే ప్రతి కుటుంబాన్ని నాయన ఆదరించమడుగుతున్నాం నాయన ప్రభా. ఏదైతే తండ్రి సమస్యగా ఉండి నాయన ఆ సమస్యను చూసి కృంగిపోతున్నారో నాయన ప్రభా. ఇది నాయన ఇది ఎందుకు ఇలా జరిగిందని ఆలోచిస్తున్నారేమో తండ్రి ప్రభా. నీ దగ్గరకు వచ్చి ప్రార్థిస్తే నాయన అయా ప్రార్థనకు జవాబు దొరికిద్దని ప్రతి ఒక్కరు గ్రహింపు దయచేయమడుగుతున్నాం అయా. అయా మా జీవితాలకు నాయన అయా మాకు ప్రతి వ్యతిరేకలు నాయన ప్రభా. నీ దగ్గరకు వచ్చి ప్రార్థించినప్పుడు మాకు సమాధానం దొరికిద్ది నాయన ప్రభా. మాకు జవాబు దొరికిద్ది నాయన. ఏ మార్గం కానరాక నాయన మేము ప్రభా నాయన మేము అలానే నిలిచిపోయి ఉన్నామేమో నాయన ప్రభా. మీరు మాకు మార్గాన్ని చూపించమని అడుగుతున్నామయ్యా ప్రభా. మేము ప్రార్థించిందిగా ప్రభా ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయండి నాయన ప్రభా. నాయన మీకే మహిమ చెల్లిస్తున్నామయ్యా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభా. వ్యాపారాలు దీవించమడుగుతున్నామయ్యా. చేసే వ్యాపారాలనైనా అద్భుతంగా దీవించమడుగుతున్నాం నాయన ప్రభా. నీ అంచె దినాల్లో ప్రభా నాయన ఈ లోకంలో పడినాయన ప్రభా. ఈ లోకానుసారమైన జీవితాన్ని జీవించకు తండ్రి ప్రభా. నాయన నీకు మహిమకరంగా మమ్మల్ని దీవించే అయా జీవితం మాకు దయచేయమడుగుతున్నామయ్యా. అయా మంచి జీవితం మాకు అనుగ్రహించమడుగుతున్నాం నాయన ప్రభా. నాయన నీకు వందనాలు ప్రభా. అయా నీకు సాక్షిగా మేము నిలబడాలి నాయన ప్రభా. మా ద్వారాగా అనేకులు నాయన నీ మందిరానికి నడిపించబడాలి నాయన ప్రభా. మా ద్వారాగా నాయన అయా అనిలకు నాయన ప్రభా నీ గురించి తెలియని వారికి నాయన మేము వాళ్ళతో మాట్లాడేటప్పుడు తండ్రి మా మధ్యలో మీరు ఉన్నాను నాయన ప్రభా. మేము మాట్లాడుతుండగా వాళ్ళ హృదయం వాళ్ళ తలంపు మార్చని నాయన ప్రభా. ఒక మాట అయినా నాయన వాళ్ళకి నాయన ప్రభా నచ్చటానికి నాయన నీ మందిరానికి రావటానికి తండ్రి అయా సహాయం చేయండి నాయన. ఈ 5 దినాలలో ఎవరూ నశించిపోకుండా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని రక్షించమని కాపాడమని అడుగుతున్నాం నాయన. ఎరగడ ప్రాంతం కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా. ఇక్కడ అందరైతే ప్రభా నాయన నీకు వ్యతిరేకంగా ఉన్నారు నాయన ప్రభా. వారిలో ఉన్న వ్యతిరేకతమైన మనసు తొలగించి అడుగుతున్నామయ్యా. మీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్క హృదయం నాయన కఠిన హృదయం తీసేయమడుగుతున్నామయ్యా. పరిశుద్ధుడా మీరే సహాయం చేయండి. గొప్ప దేవా మీరే కృప చూపించండి నాయన. ఆయన మీకు వందనాలు అయా. నీ మందిరం కడతానికి నాయన మీ ద్వారం తెరం అడుగుతున్నాం నాయన ప్రభా. నాయన పని త్వరలో ప్రారంభించడానికి నాయన కావాల్సిన ప్రతి మెటీరియల్ నాయన ప్రతి సహాయం నాయన నజరేయుడైన యేసు నామములో మీరు అనుగ్రహించమడుగుతున్నాం నాయన తండ్రి. మీకు వందనాలు తండ్రి. అయా ఈ ప్రాంతం చుట్టూ నీ రక్తపు కంచె అడుగుతున్నామయ్యా. ఈ ప్రాంతంలో మీ మేఘం ఉంచమడుగుతున్నామయ్యా. నాయన ఈ ప్రాంత ప్రజలనైనా కదిలించండి నాయన ప్రభా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమడుగుతున్నామయ్యా. మీకే వందనాలు తెలియజేసుకుంటున్నామయ్యా. బలలో పాల్గొంటుండగా తండ్రి మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి అయా మాకంటూ ఒక సిద్ధపాటు కలుగు చేయమడుగుతున్నామయ్యా. మా ఇష్టానుసారంగా మేము జీవించడానికి వీలు లేదు నాయన ప్రభా తండ్రి. నాయన మాకు సిద్ధపాటు కలిగి జీవించే మనసు దయచేయమడుగుతున్నామయ్యా. నీకే వందనాలు తెలియజేసుకుంటున్నాయన అయా. నాయన బలలో పాల్గొంటుండగా నాయన ప్రతి రోగిని మీరు ముట్టండి నాయన అయా. మీ శరీరం అయా మీ రక్తము తాగుతుండగా ప్రభా ఏదైతే నాయన శరీర బలహీనతంగా ఉందో తండ్రి ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేయమడుగుతున్నామయ్యా. అయా కొన్ని దినాలుగా నాయన అయా బలలో పాల్గొన్న బిడ్డలు నాయన ప్రభా వాళ్ళకు నాయన సాక్ష్యాన్ని మేము విన్నాము నాయన. బలలో పాల్గొన్నప్పుడు నాయన ఇలా స్వస్థపరిచామని ప్రభా నాయన
మీరే స్వస్థపరచండి నాయన, సహాయం చేయండి శరీరంలో నాయన. అయా మా శరీరంలో మీ శరీరం ఉంచమని అడుగుతున్నాం నాయన, మా రక్తంలో మీ రక్తం కలపమని అడుగుతున్నాం అయా. ప్రభా మాలో ఉన్న ప్రతి రోగం నుంచి విడుదల అయా మీరే కలుగు చేయమని అడుగుతున్నాం అయా. నాయన మీకే మహిమ చెల్లిస్తూ అపవాదికి లయపరచమని అడుగుతున్నాం అయా. తండ్రి మీకే మహిమ ఘనత ప్రభావాలు యేసయ్య నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఉందాం ప్రార్థనలో మనం ముందుకు కొనసాగుదాం.